ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి సాయంకాలం చేరి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథం తెరిచి కొరింథీయులు రాసిన పత్రిక తెరుద్దాం. రెండవ కొరింథీయులు 5వ అధ్యాయము. రెండవ కొరింథీ 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని ఆపేక్షించుచు దీనిలో మొలుగుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మొలుగుచున్నాము. ఇది తీసివేయాలని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మలను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. ఆమేన్. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు, చదవండి, ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. ఈ సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు. ఈ దేహంలో ఉన్నామంటే మనం దూరంగా ఉన్నామని నువ్వు కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఎప్పుడునూ ధైర్యం గలవారమై ఉన్నాం. ఏంటి ధైర్యం అంటే, ఈ శరీరం పోయి మనకు ఆ శరీరం వస్తుంది ధైర్యం. ఆమేన్. 1 కొరింథీ 15వ అధ్యాయము 53వ వచనం. 1 కొరింథీ 15:53. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇది జరగాలని మనమందరం ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జగత్పతి నాయన, ఈ సాయంకాల సమయంలో మరోసారి ప్రభా నీ ప్రియబిడ్డలందరూ వాక్యం చుట్టూ చేరి ఉండగా చదవబడిన వాక్యంలోంచి నాతోనూ మాతోనూ అందరితో మాట్లాడి మా మధ్యలో ఈ సాయంకాలం మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని సమస్తం మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామమందు ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా ఒక చిన్న అంశం నా దగ్గర ఆలోచనలో ఉన్నది. దేవుని చిత్తమైన దాని గురించి మాట్లాడదాం. ఒక చిన్న ప్రశ్న అడిగి మీతో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నా. ఏంటి ప్రశ్న అంటే, మనము సంఘానికి ఎందుకు వస్తున్నాం? ఇది ఒక్కటి చెప్పేస్తే మన ప్రసంగం అయిపోయినట్టు చెప్పోట. ఇది ఒక్కటి చెప్పేస్తే, మీరు సంఘానికి ఎందుకు వచ్చారో చెప్పేస్తే మన జీవితం మొత్తం ఏమైందో మనకు తెలిసిపోయినట్టు. ఎందుకు వస్తున్నాం మన సంఘానికి? అమ్మా, పరలోకం కావాలని. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఇంకెనబడలేదు. ఎవరు చెప్పారు? ఏదో ఏంటది? అతనేనా? దేనికోసం? నేర్చుకోవటానికి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఇది దీనికోసం వస్తున్నాం లేదు తెలుసుకుందాం. ఫర్ ద హీలింగ్, సంఘానికి స్వస్థతల కోసం వస్తున్నాం. అవునేనా? నిజమేనా? ఫర్ ద బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాల కొరకు వస్తున్నాం. అవునా? అవునైతే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. జయించడానికి వస్తున్నాం. అవునా? జ్ఞానం కొరకు వస్తున్నాం. నాయకత్వం వహించడానికి వస్తున్నాం. చెప్పండి. ఇప్పుడు దాకా పైన చెప్పిన ఏవి కాదు నువ్వు చర్చికి రావడానికి కారణాలు.
మనం కేవలము స్వస్థత కొరకు చర్చికి వచ్చామంటే దానివల్ల నీకే ప్రయోజనం లేదు. ఎందుకంటే మనకందరికీ తెలుసు, ఈరోజు జ్వరం ఉన్నది, ప్రార్థన చేయించుకున్నాం, దేవుడు స్వస్థ ఇచ్చాడు. ఇక నీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా జ్వరం రాదా? వస్తుంది. అంటే స్వస్థత అనేది శాశ్వతమైనది కాదు. అవునా? మరి ఆశీర్వాదం అనేది శాశ్వతమైనదా? అది కూడా కాదు. ఈ శరీరాల్లో ఉండగా దీనికి వచ్చే ఆశీర్వాదాలు తాత్కాలికమైనవి. కొద్ది కాలానికి అవన్నీ పోతాయి. నువ్వు కుమారునికి అంటావు అన్నారు, ఎంతకాలం ఉంటుంది అది? నువ్వు కుమారునికి అనేంత వరకు. తర్వాత అంటే కొన్ని ఆశీర్వాదాలు శాశ్వతమైనవి కాదు. ఈ రక్త మాంసాల్లో ఉన్న ఆశీర్వాదాలు టెంపరీ, తాత్కాలికమైనవి. రెండోది జయించటం. ఇప్పుడు మనకు ఒక పరిస్థితి ఎదురవుతున్నది. ఈ పరిస్థితిని దాటాం కొద్ది కాలం తర్వాత. ఒక్కొక్కళ్ళు ఒక పరిస్థితి, కుటుంబంలో పరిస్థితి, ఒంట్లో పరిస్థితి, ఇంట్లో పరిస్థితి, శారీరక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, మానసిక పరిస్థితి, ఆత్మీయమైన పరిస్థితి, ఇవన్నీ ఎప్పుడు ఒకేలాగుండవు. ఎందుకంటే నీకు వచ్చే కష్టాలు, శ్రమలు, శోధనలు అన్నీ శాశ్వతమైనవి కావు. అన్నీ కొద్ది కాలం ఉండిపోయాయి. నిన్ను పరీక్షించడానికి, లేదంటే అపవాది యొక్క దాడి నీ మీద చేయటానికి, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. దేవుడు నీకు సాక్ష్యం ఇవ్వటానికి, అపవాదిని శోధించడానికి, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల. అయితే నువ్వు దాన్ని దాటిన తర్వాత, దాటేసావు, మరి చర్చికి ఇంకెందుకు వస్తున్నట్టు? నేను దాటేసాను, నీకు రావాల్సిన పని లేదు అనొచ్చు కదా. తర్వాత ఈరోజు ఎక్కువ మంది చేసే పని ఏంటంటే, చర్చికి వచ్చేది జ్ఞానం సంపాదించుకోవటానికి. నేను ఇతరులకు చెప్పాలా కాబట్టి నాకు జ్ఞానం కావాలి, నేను నీకన్నా ఎక్కువ తెలుసుకున్నానని చెప్పడానికి నాకు జ్ఞానం కావాలి. దాని కొరకు మనం చర్చిలకు వస్తున్నాం, దాని కొరకు మనం బైబిల్ చదువుతున్నాం, దాని కొరకు మనం ప్రసంగాలు ఇచ్చినాం, కొన్నిసార్లు చేస్తున్నాం. ఇవన్నీ దేని కొరకు అయి ఉన్నదంటే, ఇవన్నీ కొద్ది కాలానికి పని చేస్తాయి, ఇది శాశ్వతమైనది కాదు. రెండోది, నాయకత్వం వహించడానికి మనం చర్చికి రావటం లేదు. ఏ ఒక్కరి మీద మనం పెత్తందారులం కాము. ఇంకో మాట కూడా చెప్తా, ఏ ఒక్కడికి మనం సలహా ఇచ్చే వారం కూడా కాదు. మనం ఏదైనా చేయగలమంటే నాకు తెలిసిన మాట ఒక్కటి ఉంది చెప్తా, ప్రార్థన చేయటం. మనం నాయకత్వం వహించేది కాదు ఎక్కడా కూడా, మనం ప్రార్థన చేసేదే. దేవుడేపు నడిపించడమే మన పని. వాళ్ళు నడుస్తారో లేదా అంటే దేవుడు ఒక పని. ఒకసారి ఒక సేవకుడు చెప్పిన మాట నాకు జ్ఞాపకం ఉన్నది. ఆయన కొద్ది కాలం దేవుళ్ళు ఎదిగిన తర్వాత ఆయన ఒక సంగతి గ్రహించేలాగంటున్నాడు, నేను ఏ ఒక్కడిని మార్చలేను అన్నాడు. మరి నువ్వు వాక్యం బోధిస్తున్నావు, నువ్వు ప్రసంగం చేస్తున్నావు, నువ్వు మార్చలేకపోవటం ఏంటి? దేవుడిని ఎన్నుకున్నాడు మమ్మల్ని మార్చమనే కదా అంటే, ఆయన ఏమన్నాడంటే, మార్చడం నా పని కాదు, బోధించడం నా పని, మార్చడం ఆయన పని అన్నాడు. కాబట్టి ఈరోజు మనం నేను మారిపోయాను, పాస్టర్ గారు వాళ్ళు మారిపోయాను, పాస్టర్ గారు వాళ్ళు మారిపోయాను అంటే నీకు వాక్యం ఇంకా అర్థం కాలేదంటున్నా. ఒకవేళ ఆ మాటని పాస్టర్ గారు కానీ ఉప్పొంగిపోయి ఒక 3 అడుగు పెరిగాడు అనుకో, పాస్టర్ గారికి అర్థం కాలేదని వాక్యం. కాబట్టి మనకేం అర్థం అవ్వాలి? ఇప్పుడు మార్చేది మనుషులు కాదు, మార్చేది దేవుడై ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, నన్ను మనిషి మార్చాడు, నువ్వు మనిషికి రుణపడి ఉంటావు. అయితే దేవుడు మార్చాడంటే నువ్వు దేవుడికి రుణపడి ఉన్నప్పుడు, అప్పుడు నీవెవరో నువ్వు తెలుసుకున్నట్టు, నిన్ను నువ్వు గ్రహించినట్లు, నీవు ఎవరి ద్వారా శక్తిని బలం పొందుకున్నావో, నువ్వు ఎవరి ద్వారా జయించావో, నీ స్థానం ఏంటో దేవుడు నీకు తెలియజేసినాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఇక్కడ మనం అన్నిటికన్నా గుర్తించాల్సింది ముఖ్యమైన సంగతి ఏంటంటే, నువ్వు చర్చికి వచ్చే దేనికంటే దేవుని యొక్క క్రమం తెలుసుకోవటానికి. ఏ క్రమం? మనిషి క్రమం కాదండి, సంఘ క్రమం కాదండి, పాస్టర్ గారి క్రమం కాదండి, లేదంటే పెద్ద పాస్టర్ గారి క్రమం కాదండి. నువ్వు ఏ క్రమం నేర్చుకోవాలంటే, ఈ లోక క్రమం కాదు, వాక్యం యొక్క క్రమం నేర్చుకోవాలి. ఎందుకు వస్తాం మనం సంఘానికి? వాక్యం యొక్క క్రమం తెలుసుకోవాలి. ఏంటి పాస్టర్ గారు వాక్యం యొక్క క్రమం తెలుసుకుంటే ఏం జరుగుద్దంటే, నువ్వు ఎప్పుడైతే వాక్యం యొక్క క్రమం తెలుసుకుంటా ఉన్నావో, అప్పుడు నీకు యేసుక్రీస్తు ఎవరో తెలుస్తారు. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన గొప్ప సంగతి ఒకటి చెప్తాను. నా జీవితం మొత్తంలో ముందు దేవుడు ఎవరో తెలియాలా ఫస్ట్ది, ఆ తర్వాత నేను ఎవరో తెలియాలి. ఈ రెండు నీకు తెలిస్తే నువ్వు ఇంతకు ముందులాగా ఉండవు. నువ్వు చర్చికి 100 ఏళ్ళు వెళ్ళు, 150 ఏళ్ళు వెళ్ళు, మెతుషులాగా బతికినంతకాలం 969 సంవత్సరాలు వెళ్ళు, కానీ ప్రయోజనం లేదు. ఎలాగా? నువ్వెవరో నీకు తెలియకపోతే ప్రయోజనం లేదు. నేను చర్చికి వెళ్ళాను, వచ్చాను, బైబిల్ చదివాను, గుర్తుపెట్టుకున్నాను, బట్టి పెట్టాను, అప్పచెప్పాను, ఏం ప్రయోజనం చెప్పు? ఉన్నదా? ఖచ్చితంగా ప్రయోజనం లేదు. అయితే మర్మం ఏంటంటే, యేసు ఎవరో నీకు తెలియాలి.
ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని కూడా నేను. దేవుడు ఎవరు? దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు నేనేం అడిగాను ఇందాక? ఏం తెలుసుకోవాలన్నాను? వాక్యం తెలుసుకోవడం అంటే ఎవరు? ఇప్పుడు ఆది యందు వాక్యము, వాక్యమే, ఆ వాక్యమే ఆయనే యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు తెలియటం అంటే ఏంటి? వాక్యం అంటే తెలియటం. అవును, ఇప్పుడు నాకు వాక్యం తెలిసిందనుకో, నేను ఎలా చదువుతాను చెప్పనా? పాత నిబంధనలో ఉన్న దేవుడి పేరేంటి? వాక్యము. కొత్త నిబంధనలో ఉన్న దేవుడి పేరేంటి? ఇప్పుడు మన మధ్య ఉన్న దేవుడి పేరేంటి? అది సంగతి. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాక్యమే. అర్థమవుతుందా? అన్ని వాక్యం అన్నప్పుడు నీకు కన్ఫ్యూజన్ లేదు. నువ్వు తండ్రి ఒకడు, కుమారుడు ఒకడు, పరిశుద్ధాత్మ ఒకడు అనుకుంటున్నావు కదా, నీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏమై ఉన్నాడంటే దేవుడు ఒక్కడై ఉన్నాడు. ఆ ఒక్కడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరం ధరించుకొనెను. ఆ శరీరాడే మన మధ్యలో పరిశుద్ధాత్ముడిగా రాత్రి ఉండను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం గమనించాల్సి ఏంటంటే, దేవుణ్ణి మనము గుర్తెరగటం అంటే వాక్యాన్ని గుర్తెరగటం. రెండోది, నువ్వు వాక్య క్రమంలోకి వస్తా ఉన్నప్పుడు, నువ్వు దేవుణ్ణి గుర్తెరుగుతా ఉన్నప్పుడు, ఆయన ఎవరో నీకు తెలిసినప్పుడు, ఆయన వాక్యమైన నువ్వు గ్రహించినప్పుడు, అలాగే దేవుడు నీ కొరకు పంపించిన వాగ్దానం కూడా నువ్వు గుర్తుపట్టగలుగుతావు. దేవుడు నీ కొరకు పంపించిన వర్తమానం గుర్తుపట్టగలుగుతావు. దేవుడు నీ కొరకు పంపించిన వర్తమానాన్ని కూడా గుర్తుపట్టగలుగుతావు. ఎలాగంటే నువ్వు వాక్యాన్ని వెంబడిస్తున్నావు. ఒకసారి ఎవరు ఇలాగంటున్నారు, అందరికీ బాబాలు ఉన్నారండి, మన క్రిస్టియన్స్లోనే లేరు అంటున్నారు. మరి వీళ్ళు అంటారనో లేదు తెలియ, కానీ బైబిల్లో దేవుడు ప్రతి కాలానికి ప్రవక్తను పెట్టాడు. అవునా? ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఈ కాలానికి ప్రవక్తలు అంటే ఏంటండి? ఏ కాలం ఇది? రాకెట్లు పైకి వెళ్తాయి, సునీత విలియమ్స్ పైన రోజులు ఉన్నది, 9 నెలల నుంచి మించిగా. ఏం కాలం అండి? ఈ కాలంలో ప్రవక్తలు ఏంటి అంటే, నువ్వు ఇంకా లోకరీతిగా ఉన్నావు, నీకు వాక్యం తెలియలేదని. నీకు వాక్యం తెలిస్తే నువ్వు లోకరీతిగా దీన్ని పోల్చవు. లోకంలో ఉన్న సంగతులు దీన్ని పోల్చలేవు. ఒకసారి ఒక స్త్రీ ఇలాగ మాట్లాడుతున్నది నాతోనే, అయ్యా నిన్ను కనాలంటే స్త్రీ కావాలి, నీకు వండాలంటే స్త్రీ కావాలి, నీకు పిల్లలు కావాలంటే కనాలంటే స్త్రీ కావాలి, కానీ బోధించడానికి మాత్రం స్త్రీ వద్దా అంటుంది. ఏంటది? ఇప్పుడు నేను వాక్య క్రమంలోకి వస్తే ఏం చేయాలి? ఇప్పుడు నాకు నచ్చినట్టు లోకల్లో అందరూ మెచ్చినట్టు చేయడానికి అక్కడ ఉన్న దేవుడు. నీ ఇష్టం నా ఇష్టం అక్కడ నడవదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడో నీవైనా నేను అదే చేయాలి. నువ్వు వాక్య క్రమంలోకి రావటం అంటే అర్థం అంటే ఏంటంటే వాక్యాన్ని వెంబడించటము. నువ్వు వాక్యం ఏంటో తెలుసుకోవటం అంటే దేవుణ్ణి నువ్వు గుర్తెరగటం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుని యొక్క వాక్యము నీకు నాకు ఏం సెలవిస్తున్నదో నువ్వు దాన్నే బోధించవలసి ఉన్నావు, నువ్వు దాని ప్రకారమే జీవించవలసి ఉన్నావు. ఆమేన్. దేవుని యొక్క వాక్యానుసారము కాక నువ్వు మరి ఇంకెలాగో జీవించడానికి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, టు నో ద మెసేజ్ ఆఫ్ ది అవర్. ఈ గడియకి దేవుడు నీకు ఇచ్చిన వర్తమానం ఏదైతే ఉన్నదో నువ్వు దాన్ని అనుసారంగానే జీవించాలి. ఆమేన్. అయితే అనేక మంది ఈరోజు గొప్పవాళ్ళు కానీ, విద్వాంసులు కానీ, జ్ఞానులు కానీ, తెలివైన వారు, చదువుకున్న వారు, వీరందరూ కూడా వారికి ఉన్న చదువులోంచి బైబిల్ చూసినప్పుడు వాళ్ళకి బైబిల్ అర్థం కాల. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మొట్టమొదటిగా దేవుడు చెప్తాడు అర్థం కావటానికి. రెండోది, నువ్వు వినకపోతే దేవుడు కొట్టి చెప్తాడు. ఇక్కడ గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, నువ్వు వినేదాకా అని చెప్తాడు. దేవుడిగా నిన్ను పిలుచుకుంటే నువ్వు వినేదాకా చెప్తాడు. నువ్వు మర్యాదగా విన్నావా మంచిగా ఉంటుంది. నేను అనుభవంతో చెప్తున్నాను ఈ మాట. నేను విన్నప్పుడు దేవుడు ఒక దెబ్బ కొట్టి మంచం మీద 6 నెలలు పడుకోబెట్టాడు. అప్పుడు దేవుడికి ఒకే మాట ఇచ్చా, ప్రభా నన్ను పైకి లేపితే నీ నామాన్ని ప్రకటిస్తా అన్న. ఎదుగో ఈ రోజు వరకు ప్రకటిస్తా తిరుగుతా ఉన్నాం. కారణం ఏంటంటే, దేవుడు ఎన్నుకున్నవాడు ఎవడైనా ఆయనకి లోబడకపోతే దేవుడు ఊరుకోడు. మీకు తెలుసు బైబిల్లో మోషే అని ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు తెలుసు బైబిల్లో యోనా అని ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు తెలుసు బైబిల్లో సౌలుగా ఉన్న పౌలు ఒకడు ఉన్నాడు. వీళ్ళందరూ దేవుడి చేత ఎన్నుకోబడ్డవాళ్ళు. వాళ్ళు లోబడినప్పుడు దేవుడు ఏం చేశాడు? కొట్టాడా లేదా? వాళ్ళకున్న జ్ఞానం మీద కొట్టారు, వాళ్ళకున్న బలం మీద కొట్టారు,
అంటే దేవుడు సందర్భానుసారంగా వారిని దేవుడు తన వైపు తిప్పుకునే విధముగా దేవుడు చేస్తాడు, అంతేకాదు దేవుడు వాళ్ళని విడిచిపెట్టడు. ఆ గడికి పౌలు భూమి మీదకి వచ్చే గడికి దేవుడు అంటే తండ్రిని ఆరాధించే కాలంలో ఉన్నాడు. ఎదురుగా వచ్చిన కుమారుని గుర్తుపట్టలేకపోతున్నాడు, వాక్యాన్ని గుర్తుపట్టలేకపోతున్నాడు. అంటే ఆ గడికి పంపించబడిన వర్తమానం గ్రహించట్లా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? పౌల్ని దమస్కు మార్గంలో కొట్టగానే కింద పడగానే పౌలు అంటున్నాడు, ప్రభువా నీవెవడివి అంటున్నాడు. అప్పుడు దాకా ఈయన పేరు చెప్తే తిట్టాడు, కొట్టాడు, గందరగోళం చేశాడు, జైల్లో పడేశాడు. ఇప్పుడేమంటున్నాడు? ప్రభువా ఇంతకీ నీవెవరివి అంటున్నాడు. ఎంత గౌరవం వచ్చింది కింద పడగానే, చూసారా? ఇప్పుడు కూడా నేనేమంటానంటే, నువ్వు వాక్యానుసారంగా ఉండవలసి ఉండి నువ్వు ఉండవలసినట్టుగా లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? వినపడలేదండి. ఎట్లా కొడతాడు? ఎక్కడ పడేలా కొడతాడు? ఏ మట్టిలోంచి వచ్చావో నువ్వు ఆ మట్టిలో పొర్లాడదాకా కొడతాడు. కానీ సంగతి చెప్పనా, నిన్ను విడిచిపెట్టడు. నాకు తెలిసి నా దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మీరు చెప్పండి ఆయన ఎట్లాంటి దేవుడు. నేను చెప్తాను నా అనుభవం. ఒకసారి ఆయన ఒక గొర్రె పిల్ల భుజం మీద తీసుకొని పోతున్నాడు. ఆ గొర్రె పిల్లకి కాలు ఎదిగి రక్తం కారుతున్నది. ఆయన అలా గొర్రె పిల్లని భుజాన్ని ఎక్కించుకొని పోతా ఉంటే ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా పాస్టర్ గారు ఏమైంది? ఆ గొర్రెకి కాలు రక్తం కారుతుంది, ఎక్కడన్నా దెబ్బ తగిలిందా అన్నాడు. ఈ పాస్టర్ గారు అన్నారు, లేదు కాదు అన్నాడు. లేదు ఎక్కడన్నా రాళ్ళలో ఇరుక్కుపోయిందా, తుమ్మల్లో ఇరుక్కుపోయినదా అంటే లేదు లేదు అన్నాడు. ఏదన్నా జంతువు దాడి చేసిందా అంటే అబ్బే కాదన్నాడు. పైన ఎక్కడి నుంచైనా దూకిందంటే లేదండి కాదన్నాడు. నేను అట్లా చేయనిస్తానా? నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టే గొర్రెలు కాపరని అన్నాడు ఆయన. ఆయన అడిగా, నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టే గొర్రెలు కాపరు అంటున్నావు నువ్వు, మరి ఆ గొర్రె కాలిగుతా నువ్వు చూస్తా ఊరుకున్నావేంటి అంటాడు. లేదు లేదు నేను చూస్తా ఊరుకోలేదు, ఆ ఎరగొట్టింది నేనే అన్నాడు. ఏంటది? ఎదురుగా ఉన్నానంటున్నాడు, నువ్వేం గొర్రెలు కాపరు, గొర్రెల కాపరు కొరకు ప్రాణం పెడతా ఉన్నావు, గొర్రె కాలు ఎరగొట్టావు, చక్కగా ఉన్న గొర్రెని ఎరగొట్టావు కాలు అంటున్నాడు ఆయన. కాదు కాదు, నేను కానీ ఆ గొర్రె కాలు ఎరగొట్టకపోతే ఆ గొర్రె చచ్చిపోతుంది అన్నాడు. ఎందుకని? అది పారిపోతుంది, నా నుంచి పారిపోతుంది, గుంపులో ఉండకుండా పారిపోతుంది, క్రమంలో ఉండకుండా పారిపోతుంది, వాక్యంలో ఉండకుండా పారిపోతుంది, సంఘంలో ఉండకుండా పారిపోతుంది. కాబట్టి అది లోకల్లోకి వెళ్ళి చచ్చిపోకుండా ఉండాలంటే దాని కాలు కడితే అది కదలకుండా ఉంటుంది కదా. ఎందుకు కొట్టాడా ఇప్పుడు? ఎందుకు కాలు కొట్టాడు? చచ్చిపోకుండా ఉండాలని. చచ్చిపోవటం మేలా, కాలు కొట్టడం మేలా? అయితే ఆయన కాలు కొట్టినా కూడా ఆయన దగ్గర ప్రేమ ఉంటుంది తెలుసా, దాన్ని భుజాలు మెక్కించుకొని తీసుకుపోతున్నాడు. అంటే ఒక సంగతి చెప్పరా, దేవుడు నిన్ను కొట్టాడంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆయన భుజాల మీద ఉన్నావు ఇప్పుడు అని. కాబట్టి ఆయన దెబ్బ కొడితే మంచిదే, అవునా? ఎందుకని? మనం ఆయన భుజాల మీద కాసేపు ఉండొచ్చు, మనల్ని కిందకి దింపుడు, మన అవసరం ఆయన చూస్తాడు, మన జాగ్రత్త ఆయన చేసుకుంటాడు. ఇంకొకటి, అపోస్తలుని పౌలుని దమస్కు మార్గంలోకి వెళ్ళేటప్పుడు దేవుడికి వచ్చాక అపోస్తలుని పౌలు గదిలో 3 రోజులు ఉన్నాక ఏమి తినక తాక ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తా ఉంటే మళ్ళీ అపోస్తలుని పౌలు దగ్గరికి అననీయాన్ని పంపించి నువ్వు పోయి ప్రార్థన చేసి ఆ పౌలు కళ్ళేవు పో అన్నాడు. ఏమా ఇప్పుడు దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. అంటే దేవుడు ఆలోచనలాగా నువ్వు ఉంచే దేవుడు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి దేవుడు ఒక ఆలోచనలో పౌలు ఉన్నాడు, దేవుడు ఒక ఆలోచనలో యోనా ఉన్నాడు, దేవుడు ఒక ఆలోచనలో మోషే ఉన్నాడు, దేవుడు ఒక ఆలోచనలో అబ్రహాం ఉన్నాడు. అలాగే ఈ దినమున దేవుడు ఒక ఆలోచనలో నీవు కూడా ఉన్నావు. వారందరితో ఉన్న దేవుడు నీతో పాటు ఉన్నాడు. దేవుడు ఇలాగంటున్నాడు, మోషేతో పాటు నేను ఎలాగున్నాను, యెహోషువ నీతో కూడా అలాగే తోడుగా ఉంటాను. అయితే నేనేమంటానంటే, మోషేకు తోడుగా ఉన్న దేవుడు, యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు ఈ రాత్రి నీకు తోడుగా ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన ఎన్నడూ నేను విడువను ఎడబాయని మాట ఇచ్చాడు. ఆ వాగ్దానికి ఆయన కట్టుబడే దేవుడై ఉన్నాడు. ఆయన ఈ పక్షమున యుద్ధం చేసిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే నువ్వు గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, ఒకటే సంగతి, టు నో ద మెసేజ్ ఆఫ్ ది అవర్. ఈ గడి నిమిత్తము దేవుడు నీకు పంపించిన వర్తమానం గ్రహించాలా. ఎప్పుడైతే ఆ గడి వర్తమానం యొద్దకు వచ్చిందో నీకు సంగతి అర్థమవుతుంది, నేనెవరన్నది నాకు అర్థమవుతుంది. ఏంటది? దేవుడు మోషేతో మాట్లాడేంత వరకు మోషే ఎవడో మోషేకి తెలియదు. సౌలు దగ్గరికి వచ్చి దేవుడు సౌలుతో మాట్లాడేంత వరకు సౌలు ఎవరో సౌలుకి తెలియదు.
మీరు గమనించండి, అబ్రహాంతో మాట్లాడదాకా అబ్రహాం ఎవరో ఎందుకో తెలియదు. అలా ఈరోజు నువ్వు బైబిల్ పట్టుకోవచ్చు, తిరగచ్చు, నువ్వు చర్చికి రావచ్చు, తిరగచ్చు, నువ్వు పాటలు పాడవచ్చు, పరిచయం చేయొచ్చు, లేదా నువ్వు వాక్యమైన బోధించవచ్చు. ఎంత చేసినప్పటికీ నీకు తెలియాల్సిన సంగతి ఒకటే, నీవెవరో నీకు తెలిసిన తర్వాత నువ్వు చేసే పని పరిచయం మొత్తం వేరు. ఆమేన్. టు నో వేర్ యు ఆర్ నౌ. నువ్వు ఎప్పుడైతే సంఘానికి వస్తున్నావో, సంఘానికి వచ్చాక నీకు తెలిసే గొప్ప సంగతి ఏంటంటే, మొట్టమొదటిది దేవుడు ఎవరో తెలుసుకోవటం, 2 నువ్వెవరో తెలుసుకోవటం, 3 గొప్ప సంగతి ఏంటంటే ఈ రోజు నువ్వు వాక్యంలో ఎక్కడున్నావో తెలుసుకోవటం. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం, చాలా మంది అనుకున్నట్టుగా మనం చర్చికి ఎందుకు వస్తామంటే స్వస్థత కోసమో, జ్ఞానం కోసమో, నడిపించడం కోసమో, నాయకత్వం వహించుకోవడం, పాటలు పాడటం కోసమో. ఈ రోజుకి నాకు తెలుసు అండి, చాలా మంది చర్చికి ఎందుకు వస్తారంటే పాటలు పాడటానికి వస్తారు, ప్రార్థనల కోసం వస్తారు. నేను చాలా చోట్ల కుడికిలకి వెళ్ళినప్పుడు చాలామంది పాస్టర్ గారులు కూడా మేము అక్కడికి వస్తే మాకు ప్రార్థన కూడా ఇవ్వరండి, అందుకని రావట్లేదు. విశ్వాసం అంటూ ఉంటారు, ఎందుకంటే అంత పెద్ద గుడిలో పోయినా కానీ మాకు పాట కూడా ఇవ్వడు కనీసం. ఎందుకు వచ్చినాడు చర్చికి? వాడికి ఇంకా ఏం తెలియలేదు, ఇంకా పుట్టలేదు వాళ్ళు. నా దృష్టిలో ఇంకా వాళ్ళు పుట్టలేదు, వాళ్ళు ఇంకా లోకస్తులే. నిజంగా నువ్వు వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత ఏం ఎతుకుతావు? పాట నేను పాడాలా? ప్రార్థన నేను చెయ్యాలా? నేను సంఘంలోకి ఒకసారి అడుగు పెట్టానంటే, నేను బోధించట్లేదంటే నేను కూడా బిలీవరే, విశ్వాసనే. కాబట్టి నాకు కావాల్సిన దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఇప్పుడు దేవుడు నన్ను వినమని కూర్చోబెట్టాడంటే నన్ను వినమనే, ఇంకేమి చేయమని కాదు. నేను విన్నాక నా స్థానం ఏంటో నాకు తెలిసాక అప్పుడు నేను కూడా నాకు అర్థమవుతుంది. ఈరోజు నన్ను విను అని దేవుడు కూర్చోబెట్టాడంటే నేను కాళ్ళు చేతులు కట్టేసుకొని పక్కన కూర్చోవాలి. అప్పుడు దేవుడు ఆయన ఏం అనుకున్నాడో నాతో అది చేయిస్తాడు. ముందు దేవుడు నాకు తెలియజేస్తాడు, ఆ తర్వాత నాతో చేయిస్తాడు. అప్పుడు నేను ఎక్కడికి పారిపోలేనండి, అప్పుడు నేను ఎక్కడికి తప్పించుకోలేనండి, అప్పుడు నేను సారిపోనండి, అప్పుడు నేను పడిపోనండి, అప్పుడు నేను ఎప్పుడు తప్పులను, అబద్ధాలను, మోసాలను, దొంగతలను, వ్యభిచారాలను ఉండలేను. కారణం ఏంటంటే దేవుడు పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని పట్టుకొని ఎత్తిపెట్టి మరొక స్థానంలో నిలబెట్టేవాడిగా ఉంటాడు. ఎప్పుడు నేను వాక్యం యొక్క క్రమంలో ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా మనం చర్చికి ఎందుకు వచ్చాము, అసలు దేవుడు కిందకి ఎందుకు వచ్చాడు, దేవుడు రక్తం ఎందుకు కార్చాడు, ఆయన మొదటి రాకడలో మరీ గర్భాన్ని ఎందుకు వచ్చాడు, రెండో రాకడలో మళ్ళీ ఎందుకు వస్తానంటున్నాడు, ఈ కాలంలో ఉన్న కొద్ది మందిని పైకి ఎందుకు తీసుకెళ్తున్నాడు, ఇవన్నీ మనకు తెలియాలి కదా. ఈరోజు ఆ బోధ తప్పు అంటున్నావు, ఈ బోధ తప్పు అంటున్నావు, ఆ పాస్టర్ తప్పు అంటున్నావు, మీ పాస్టర్ తప్పు అంటున్నావు, ఆ సంఘం తప్పు, ఈ సంఘం తప్పు, పై చేయకూడదు, ఇది చేయకూడదు అంటున్నావు. ఇవన్నీ సరే నేను కాదంటలా. అసలు ముందు ఏం చేయాలి? ఇతరులు విమర్శ చేసే పట్టు ముందు ఏం చేయాలంటే, ముందు నేను ఎలాగున్నాను తెలుసుకోవాలి, నా స్థానం ఏంటో తెలుసుకోవాలి. నా ఇల్లు శుభ్రం చేయకుండా నేను పోయి ఎవడి ఇల్లు శుభ్రం చేయాలా? అవునా కదా? అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? నా ఇల్లు అంటే నా హృదయం, నా హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి ఫస్ట్. ఈ రాత్రి అదే మనం మాట్లాడుకుంటున్నాం. ముందు నీ హృదయ గది పరిశుభ్రపరచబడాలా. ఆ తర్వాతే నువ్వు పోయి ఇంకొకరికి సలహా ఇవ్వాలన్నా, ఇంకొకరికి ప్రార్థన చేయాలన్నా, ఇంకొకరికి వాక్యం చెప్పాలన్నా, ఇంకొకరు సువార్త చేయాలన్నా, ఇంకొకరు దేవుడు వైపు తిప్పాలన్నా, ముందు ఎక్కడ సరి చేయబడాలా? నా హృదయం సరి చేయబడాలంటే భూమి మీద ఏ మనిషి సరి చేయలేడు. సరిచేసేది కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తునే, ఆయన యొక్క వాక్యము మాత్రమే సరిచేయవలసి ఉన్నది. ఒక చిన్న సంగతి, దేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఎలాగ పుట్టించాడో తెలుసా? మనల్ని నిత్య జీవులుగా పుట్టించాడు. చాలా కొద్ది మంది తెలిసిన సంగతి నేను మాట్లాడుతున్నా. ఆదికాండం 1వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో దేవుడు మనల్ని సృష్టించాడు. అక్కడ ఒక మాట ఉన్న, దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపుల్లో నరులను సృజించెను. అప్పుడు దేవుడిదే పోలిక? ఆత్మస్వరూపము. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏమో చూడండి ఒకసారి. ఇంకా తిప్పుతున్నారు. 1వ అధ్యాయం 1వ వచనం అంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధజలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ. అంటే అప్పటికి దేవుడు ఎలాగున్నాడు? 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో దేవుడు ఎలాగున్నాడు?
ఇప్పుడు దేవుడు అదే అధ్యాయంలో 26, 27 వచ్చాలు మనం సృష్టించాడు ఆయన పోలిక. అంటే ఏ పోలిక? అంటే దేవుడు ఏ పోలికలో మనం సృష్టించాడు? అంటే మనం ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాం? మరి ఇదేంటిది ఎప్పుడు మారింది? ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదాము అవ్వని ఆయన స్వరూపంలో ఆయన పోలికలో సృష్టిస్తే ఇప్పుడు మనం ఏ రూపంలో ఉన్నాం? ఎలాగొచ్చాం? 2వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. 1వ అధ్యాయంలో ఆత్మగా ఉన్న మనిషి, 2వ అధ్యాయంలో జీవాత్మ అంటే జీవించే ఆత్మాయను. అంటే ఇప్పుడు మట్టి శరీరం లోపలికి ఆత్మ వచ్చింది. ఇప్పుడు మనిషి ఏమయ్యాడు? జీవించే ఆత్మ అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు మనల్ని 2వ అధ్యాయంలో కూడా ఎలాగ ఉంచాడంటే స్వరూపము, మట్టి స్వరూపం వచ్చింది, లోపల దేవుడు పెట్టిన ఆ వెలుగు లేకపోతే ఆత్మ ఉన్నది. అయితే దేవుడు మొట్టమొదటిగా సృష్టించినప్పుడు దేవుడు యొక్క రూపం ఏంటి? ఆత్మస్వరూపము. అయితే ఆ ఆత్మ లేకపోతే ఈ మట్టి శరీరంలో ఉన్న ఆత్మ అవి ఎక్కడ వాళ్ళు జీవించారంటే నిత్యత్వంలో జీవించారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఎప్పుడైతే ఆదాము హవ్వలు ఏదెన్ తోటలో సృష్టించబడ్డారో, సృష్టించబడిన తర్వాత వారు ఎంతకాలం ఏదెన్ తోటలో నివసించారు? ఎవరు సమాధానం చెప్పరే? ఏదెన్ తోటలో ఎంతకాలం ఉన్నారు? సమాధానం చెప్పనా? వాళ్ళు ఏదెను తోటలో ఉన్నప్పుడు కాలం లేదు, వాళ్ళు నిత్యత్వంలో ఉన్నారు. వాళ్ళు కాలజీవులుగా ఎప్పుడు మారారంటే ఏదెను తోటలోంచి బయటికి పంపించాక అప్పుడు కాలజీవులు అయ్యారు. ఇప్పుడు మనము వాళ్ళు ఏదెను తోటలో ఉన్నప్పుడు పుట్టామా, వాళ్ళు ఏదెను తోటలోంచి బయటకు వచ్చిన తర్వాత పుట్టామా? అంటే ఇప్పుడు మనం ఏ జీవులు? మనం ఎలాంటి జీవులుగా ఉండాలి? కాలము లేని వారిగా ఉండాలి. అయితే మనం ఇప్పుడు ఎలాగున్నాం? మనం కాలంలో ఉన్నామో లేదో ఒక చిన్న మాట చెప్తాను. బర్త్డేలు చేసుకుంటున్నావా? చేస్తాను. ఎందుకని చేస్తాను? సంవత్సరం అయిపోయింది, అవునా? అంటే ఇప్పుడు మనము మన జీవితంలో ఒక సంవత్సర కాలము అయిపోయింది. దాని అర్థం ఏంటంటే కాల జీవులు అని చెప్తున్నాం. ఎందుకు ఈ క్యాలెండర్లు పెట్టాం? దేవుడు భూమిని మాత్రమే సృష్టించి వదిలిపెట్టలా. చంద్రుడిని, సూర్యుడిని, నక్షత్రాలను పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మీరు కాలములను గుర్తించడానికి దేవుడు వాటిని పెట్టాను అన్నాడు. అవునా? అంటే ఇప్పుడు దేవుడు మనల్ని కాలజీవులుగా అవుతామని ముందుగానే చూస్తున్నాడు. అంటే నిత్య జీవంలోంచి మనము కాలజీవంలోకి పడిపోయి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. ఎప్పుడు మనం నిత్య జీవంలోంచి కాలజీవంలోకి వచ్చి పడ్డాం? ఏదెను తోటలో ఒక పాపం జరిగినది. దేవుడు వద్దు అన్న పని జరిగింది అక్కడ. దేవుడు చేయొద్దు అన్న పని జరిగింది అక్కడ. సంకరము జరగకూడదు అన్న చోట సంకరం జరిగినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, వాక్యాన్ని వాళ్ళు దాటిపోయినప్పుడు దేవుడు వారిని శపించడం జరిగింది. అప్పుడు దేవుడు ఆదామును శపించిన దానికి ఏం చెప్పాడు? జ్ఞాపకం ఉన్నదా? ఆదామును ఏమని శపించాడు? నువ్వు మట్టిలోంచి వచ్చావు, తిరిగి మట్టి అయిపోతావు. అది శాపం. దాని అర్థం ఏంటి? శాపానికైనా ముందుగా ఆదాము చనిపోడు. చనిపోయే జీవితం వాళ్ళు కలిగి లేరు. ఇప్పుడు ఆదాము శపించబడతాడు. ఏమని? నువ్వు మట్టిలోంచి తీయబడ్డావు కదా, ఆ మట్టిలోకి తిరిగి వెళ్ళిపోతావు. అంటే అంతకుముందు మట్టిలోకి తిరిగి వెళ్ళిపోవడానికి అవకాశమే లేదు. అటువంటి జీవితాన్ని ఆదాము కలిగి ఉన్నాడు. అవునా? ఆ జీవితంలోంచి ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? రెండోది, ఇదిగో నువ్వు బతుకు దినములన్నీ భూమిని సేద్యపరుచుకొని నీ చెమటని కాచి నువ్వు సంపాదించుకొని తింటావు. అంటే అంతకుముందు చెమట కాచడాలు లేవు, సేద్యం చేసుకోవడాలు లేవు, దేవుడు ఇచ్చేది అన్నారు. మరి ఆ కాలంలో ఉంటే మరి జోసెఫ్కి పని ఉండేది కాదు, ట్రాక్టర్కి పని ఉండేది కాదు. అవునా కాదా? ఎందుకని? సేద్యం లేదు అక్కడ. ఇప్పుడు వర్షం పడితే ట్రాక్టర్ తీసుకుని పరిగెత్తుతాడు ఆయన. మరి అక్కడేంటి? వర్షం లేదుగా. భూమి వచ్చి నేలలోంచే తడిపి భూమిని అంతా పంటంతా తీసుకొస్తుంది. అదే అంటే దేవుడు ఎలాగుంచాడంటే నిత్యత్వంలో నీ ఉండగా నువ్వేమీ కష్టపడి పని చేయాల్సిన పని లేదు. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఎక్కడ పడ్డాం?
ఎలాగైపోయామంటే పాస్టర్ గారు, ఆదివారం కూడా మేము పనికి వెళ్ళకపోతే మా కుటుంబము ఎక్కడి దాకా వెళ్ళాము ఇప్పుడు? నిత్యత్వంలో ఉంటేనేమో పని చేయాల్సిన పని లేదు, ఈ కాలజీవులు అయిన తర్వాత చర్చికి రావడానికి కూడా తిరిగిలేదు. చెప్పరా ఎవరు ఆమెనండి ఇప్పుడు? ఎటువంటి జీవితంలోకి వచ్చి పడ్డాం మనం? ఇదంతా ఎందుకంటే వాక్యక్రమం తప్పిపోవటం వల్ల. నువ్వు వాక్యక్రమం ఎప్పుడైతే తప్పావో నీకు అన్నీ స్టార్ట్ అవుతాయి, భూ సంబంధంగా అన్నీ స్టార్ట్ అవుతాయి. నువ్వు పడిపోవటము, జారిపోవటము, వెనక్కి వెళ్ళటము, తప్పిపోవటము, అసహించుకోవటము, నీ గౌరవం కోల్పోవటము, నీ శక్తి కోల్పోవటం, నీ బలం కోల్పోవటం, ఆరోగ్యం కోల్పోవటం, సంతోషం కోల్పోవటము, సమాధానం కోల్పోవటము అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు? ఒక్క క్రమం తప్పితే. ఇంతకీ అవ్వ ఎన్ని ఆజ్ఞలు తప్పింది? ఒక్కటే. మరి మనము రోజుకు ఆజ్ఞ తప్పుతాం, వీలైతే ఇంకెక్కువ తప్పుతాం. అవునా కదా? అవునైతే ఒప్పుకోండి, కాదని నన్ను చొక్కా పట్టుకుని అడగండి, ఏదోటైతే చేయండి మొత్తానికి. అర్థమవుతుందా? నువ్వు వాక్యానుసారంగా ఉండాలి దేవుడు నీకు చెప్తున్నప్పుడు ఎందుకు ఉండటం లేదు? ఇప్పుడు మనం వద్దాం, మన అంశం ఏంటి ఈ పూట? సంఘానికి ఎందుకు వస్తున్నావు? ఇదిగో ఇందుకే వస్తున్నావు సంఘానికి, సరి చేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి, నేను ఎలాగుండాలో తెలుసుకోవటానికి. అసలు దేవుడు నన్ను ఎలాగ జీవించమనడం ముందు నాకు తెలిస్తే ఆ తర్వాత నేను జీవిస్తా. అయితే ఈరోజు చాలా మందికి మనకు ఒక దురలవాటు ఉంది. ఇది ఎయిడ్స్ కన్నా పెద్ద వ్యాధి, కరోనా కన్నా పెద్ద వ్యాధి, మొత్తం నాకు తెలుసు అనే వ్యాధి. ఏం వ్యాధి ఇది? భయంకరమైన వ్యాధి, మామూలు వ్యాధి కాదు. లోకల్లో ఉన్న పెద్ద వ్యాధి ఇదే. అంతా నాకు తెలుసు, నేను ఇంతే, నాకన్నా ఎవరికి జ్ఞానం లేదు. ఇది భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి మనల్ని పరలోక పోనీయకుండా ఆపుతుంది. అయితే ఈ వ్యాధి మనల్ని ఎక్కడ తీసుకుపోతుంది అంటే పాతాళం మాత్రం నేరుగా తీసుకుపోతుంది, గ్యారెంటీగా తీసుకుపోతుంది. అయితే నీ యొక్క స్థానం నువ్వు వాక్యంలో తెలుసుకున్నప్పుడు నీ లోపల నేను ఇంతే అనే స్వభావం చచ్చిపోతుంది. నా లోపల నేను అనేవాడు చచ్చిపోతాడు. నా లోపల నేను అనేవాడు చనిపోతే అప్పుడు క్రీస్తు అనే వాక్యం జీవిస్తుంది. దేవుడు జీవించగలడు. నిన్ను మళ్ళా దేవుడు ఈ పడిపోయిన కాలజీవుల్లో నుంచి ఆ నిత్యత్వంలోకి తీసుకుపోవడానికి దేవుడు తన వాక్యాన్ని పంపించున్నాడు, తన వర్తమానం పంపించున్నాడు, తన క్రమాన్ని పంపించున్నాడు, తన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నీ కొరకు ఇచ్చున్నాడు, తన యొక్క ఆత్మని నేను పరిశీలించడానికి, నీకు బోధించడానికి దేవుడు పంపించున్నాడు. కాబట్టి ఈరోజు నేను కొద్దిమంది చప్పట్లు కొట్టి అరిచి కేకలు పెట్టి ఎగిరి గంతులేసి నేను ఆత్మను పొందేసుకున్నా అంటారు. నువ్వు పొందుకున్నావు లేదు తెలియదు, కానీ నీకు సంగతి చెప్తా. నువ్వు పొందుకున్నాక మాత్రము వాక్యానుసారంగా ఉంటే నువ్వు పొందుకున్నది ఆత్మ. ఏంటది? ఎందుకంటే బైబిల్ చెప్తా ఉండదు పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడ్డాడు. నువ్వు అనేక సంగతులు మర్చిపోయావు, దేవుని యొక్క వాక్యపు సంగతులు మర్చిపోయావు. నీకు ఆత్మీయమైన మతిమరుపు వచ్చింది. ఆ ఆత్మీయమైన మతిమరుపును తీసేసి దేవుడు నీకు ఏం చెప్పాడో మరలా నీకు చెప్పడానికే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆమేన్. కాబట్టి నేను ఆత్మను పొందుకున్నానని కాసేపు అరిచి కేకలేసి కళ్ళు మూసేసుకొని మాట్లాడేస్తే తర్వాత ఇష్టానుసారంగా జీవిస్తే ఆత్మే అయితే పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ. అది వాక్యానుసారంగా జీవించినది ఏదైనా దురాత్మే. దేవుడికి లోబడినది ఏదైనా కూడా దురాత్మే. ఏమా? ఒక చిన్న మాట చెప్తాను, ఆమె కోపడం మాకండి ఒకటి కూడా. ఈ రాత్రి సంఘములో దేవుడు యొక్క ఆత్మ మనతో మాట్లాడటానికి సిద్ధపడి వచ్చినప్పుడు నేను సంఘానికి రాలేదంటే అర్థమేంటి? నేరుగా చెప్పేయండి. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడడానికి వచ్చినా నేను రాలేదంటే అర్థమేంటి? చెప్పరు ఎవరు? సరే ఇలాగ అడుగుతాను, అప్పుడు మన దగ్గర ఏ ఆత్మ ఉన్నట్టు? చెప్పరు ఎవరు? కాబట్టి నేనేమంటానంటే ప్రపంచం అన్నిటికన్నా నువ్వు మొట్టమొదటిగా చేయాల్సింది నువ్వు చర్చికి రావటం. అవునా? ఇంకో మాట కూడా చెప్తా. మనకి బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇంట్లో డబ్బులు అయిపోయినప్పుడు, మనమే నిందలేసినప్పుడు, మనల్ని కేసులు ఇరికిచ్చినప్పుడు, మన ఇంట్లో వచ్చి బయటికి నెట్టేసినప్పుడు అప్పుడు అంటాం ప్రభువా. చెప్పరే ఏమంటారు అప్పుడు? ప్రభువా
చెప్పండి. పాస్టర్ని అడుగుతాం, ఆదివారమేనా, శుక్రవారమేనా, ఇంకో ఆరాధన లేదా, మమ్మల్ని ఇలా వదిలేస్తావా అంటాం మనం. ఎసానోనా అన్ని తీరాక పొద్దుగూకులు ప్రార్థన లేదు నీకు? పొద్దుగూకులు ప్రార్థన ఏం చేయ, పనులు చేసుకోవద్దా, మా కుటుంబాలు పోషించుకోవద్దా? ఎప్పుడు ఇదేనా? ఎప్పుడు అయ్యాక చెప్పనా? నువ్వు ఇంకా పుట్టలా, నువ్వు ఇంకా పుట్టలా. ఈ రాత్రి విమర్శ చేయాలి, బాధ పెట్టాలని కాదు, నీ స్థానము నీకు తెలియచేద్దామని. ఇది కూడా ఎందుకో చెప్పనా? నిన్ను ప్రేమించాను కాబట్టి నీకు విషయం చెప్పాలి నేను. నువ్వు దేవుడు కుమారుడు అని, దేవుడు కుమార్తెవని నిన్ను ప్రేమించి నీకు విషయం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆది కాండంలో మనం చేసిన పాపాన్ని బట్టి బయటకు వచ్చాం, అక్కడ జరిగిన మోసం బట్టి బయటకు వచ్చాం, అక్కడ జరిగిన అబద్ధం బట్టి మనం బయటకు వచ్చాం, అక్కడ చేసిన ఒక తప్పుడు క్రియను బట్టి ఈరోజు మనం బయటకు వచ్చున్నాం. అయితే దేవుడు మళ్ళా మనం తిరిగి అదే ఏదో తొడలకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాడు. ఏమా అంటే మనము కలిగి ఉన్న ఈ జీవితంలో నుంచి ఆ జీవితంలోకి మనం పోవాలా, అక్కడికి రావాలని దేవుడు మనకి ఏర్పాటు చేస్తున్నాడు. ఏమా ఇంకా నీ బాప్టిజం సరైందా, నీ బోధ సరైందా, నీ సంఘం సరైందా, వాళ్ళు చేసే తప్పు వీళ్ళు చేసే తప్పు అన్న దగ్గర మనం ఉన్నామా? మనం ఇంకా చర్చికి ఎందుకు వచ్చామో తెలియలా. అపోస్తలుని పౌలు అంటాడు, మూల్యోపదేశములు మాని ముందుకు సాగుదామన్నాడు. ఏంటి మూల్యోపదేశాలు? మరలా బాప్టిజం పొందటము, ఇద్దరు దేవుళ్ళు అంటాం, ముగ్గురు దేవుళ్ళు అంటాం, ఇవన్నీ అయిపోయినాయి, ఆ ముచ్చట్లన్నీ అయిపోయినాయి, ఇక మీరు ముందుకు సాగండి అంటున్నాడు. ఆ కథలు అయిపోయినాయి, ఆ సలహాలు అయిపోయినాయి, ఆ కాలం దాటాము, ఇక మనం పైకి వెళ్ళే కాలంలోకి వచ్చాం. ఇప్పుడు కూడా ఇంకా మొదట ముచ్చట్లయితే అట్టగా, అవునా? ఇప్పుడు యోఫ్తా ఉన్నాడు, ఆయన దగ్గరికి వచ్చి నీకు నేర్పిస్తా రాసేయంటే ఏం చేస్తాడు? ఏం పాస్టర్ గారు, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం తలనొప్పి వస్తుంది, పరీక్షలు రాస్తుంటే ఇప్పుడు నేను ఒకటి చేస్తాడు వేరే ఇస్తాడు అంటాడు ఆయన. ఆయన ఏమంటాడు, ఇంకా ఏంటి, ఎప్పుడో దాటాను కదా అంటాడు. మరి మూలోపదేశాలు మనం దాటామా లేదా? మూలోపదేశాలు అంటే ప్రారంభాలు. ఆ ప్రారంభ దశ దాటి ఇదిగో ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం. మళ్ళీ అదే ముచ్చట మాట్లాడకుండా ఇంకా దేవుని లోపలికి ఎప్పుడు ఎదగాల మనం? అర్థమైనదా? ఒకళ్ళు మనం తప్పులు ఎత్తుకుంటా కూర్చున్నామంటే దేవుని రాజ్యానికి పోయే సమస్య లేదు. వాళ్ళ తప్పులు ఎదిగే బదులు నా లోపల ఎత్తుకుంటే పోలా? ఏది ఈజీ? ఎందుకంటే నా గురించి నాకన్నా బాధేసుడు ఇంకెవడు లేడు. ఒకవేళ తెలిసింది ఉంటే ఒకడే, ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి నా గురించి నేను తెలుసుకొని ఆయన దగ్గర ఏదో మొరపెట్టుకొని నన్ను శుభ్రం చేసుకున్నాను, నేను ఖాళీ చేసుకున్న హృదయాన్ని రెడీ చేసుకొని ఎత్తబడ రెడీగా ఉంటే అది మేలు కాదు. అప్పుడు నేను పక్కన చెప్పక్కర్లా, వాడు నన్ను చూసి నేను వెంబడిస్తాడు. ఏమేన్? అంటే ఈరోజు మనం ఇతరులకు చెప్పేదానికన్నా కూడా ముందు మనం జీవించి కనిపిస్తామంటే అప్పుడు మనల్ని చూసి అనేక మంది దేవుళ్ళలోకి రావాలి. ఏమేన్? అంటే ఈరోజు క్రీస్తు మనల్ని ఎలాగ భూమి మీద ఉంచారంటే అపోస్తలుని పౌలు అంటున్నాడు, మీరు మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికలు కాదా? అంటే ఈరోజు మనం ఏమై ఉన్నామంటే ప్రభువైన యేసుక్రీస్తుకి పత్రికలు అయి ఉన్నాం. ఈరోజు లోకము చర్చికి రాదు, లోకము వాక్యం వినదు, లోకం వాక్యం చదవదు, లోకం ప్రసంగాలు వినదు, లోకము సాక్ష్యాలు చూడదు. అయితే లోకం ఏం చేస్తంటే మిమ్మల్ని చదువుతుంది. కాబట్టి ఈ రోజు మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగ ఉండాలంటే, మీరు నడుస్తున్న పరిశుద్ధ గ్రంథంలాగా ఉండాలి, మీరు జీవించే వాక్యంలాగా ఉండాలి, మీ జీవితాల్లో క్రీస్తు కనిపించాలి. మీ జీవితాల్లో మీరు కాకుండా దేవుడు కనిపించినప్పుడు వారు మిమ్మల్ని కాదు, మీలో ఉన్న దేవుణ్ణి, మీలో ఉన్న వాక్యాన్ని, మీలో ఉన్న క్రమాన్ని, మీలో ఉన్న జీవాన్ని, మీలో ఉన్న ఆత్మని చూసి వెంబడించేవారుగా ఉంటారు. ఇప్పుడు నన్ను నేను చూపించుకోనా, నేను దేవుణ్ణి చూపించనా? చూపిస్తున్నామా? ఇప్పుడు చెప్పరు, ఇందాక అన్నట్టుగా ఆమెను అనరే, పైకి ఎగిరి దాన్ని కొట్టిరారే కిందకి సీలింగ్కి. ఎవరిని చూపించాలి? ఎవరిని చూపిస్తున్నావు? పుట్టామా? ఇంకా పుట్టకపోతే ఎప్పుడు ఎదగాల, ఎప్పుడు పెరగాల, ఎప్పుడు దేవుడి రాజ్యానికి వెళ్ళాలా? ఇంకా మనము కాలజీవులుగా మిగిలిపోదామా? దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళకి సిద్ధపడదామా? ఏదో ఒకటి రాత్రి నిర్ణయం తీసుకోవాల్సిందే. ఎందుకంటే మనకు సంగతి అర్థమైనది, గతంలో నిత్య జీవంలో ఉన్నాం, పడ్డాము, కిందకు వచ్చాము, ఇలాగే ఉందామా, పైకి పోదామా? మేడ మీదకి కాదు, పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నా. దేవుని యొక్క రాజ్యము
నిత్య జీవంలోకి మనం వెళ్ళాలి. నిత్య జీవంలోంచి మనము కాలజీవంలోకి పడిపోయి ఉన్నాం. దేవుని యొక్క రాజ్యంలో నుంచి ఈ భూమి మీదకి పడిపోయి ఉన్నాం. ఇప్పుడు మీకు రహస్యం చెప్పాలి, మీకు తెలిసిందే అయినా మళ్ళీ ఈ రాత్రి చెప్తా ఉన్నా. ఒకరోజు యేసుక్రీస్తుని ఎత్తైన దేవాలయం మీద తీసుకెళ్ళి అపవాది కూర్చోబెట్టి ఆ శిఖరం మీద కూర్చోబెట్టి కిందకు చూడు అన్నాడు ఆయన. యేసుక్రీస్తు కిందకు చూస్తే కింద భూమి అంతా కనిపిస్తుంది. వాడు అంటున్నాడు, ఈ భూమి అంతా నాదే, నువ్వు నా కాళ్ళకి మొక్కితే ఇది నీకు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? చదివాం మనం, నిజమేనా? అంటే భూమి ఎవరిది? అపవాది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సాతాను ఏదేను, మన ఏదేను వేరే. ఇప్పుడు మన ఏదేనులో ఉన్నాం. సాతాను ఏదేనులో ఉండి మనం ఇదే మొత్తం అనుకుంటున్నాం. నీ ఏదేను వేరే, నీ రాజ్యం వేరే. ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చోబెట్టి 70 మంది శిష్యులు ఉన్నారు, అయ్యా నువ్వు మాకు రాజుగా ఉండు, నీకు అభిషేకం చేస్తాం, నీ కిరీటం పెడతాం, నువ్వు మమ్మల్ని ఏలు, మమ్మల్ని పరిపాలించు అంటే ఆయన ఏమన్నాడు? నా రాజ్యం ఇది కాదన్నాడు. మరి మన రాజ్యం ఏది? ఆయన రాజ్యం ఏదో అదే మన రాజ్యం. ఆయన రాజ్యం ఇది కాదు, నా రాజ్యం ఇది కాదు. ఆ సంగతి తెలిసి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా పరిస్థితి ఇక్కడ లేదన్నాడు. మరి ఎక్కడ? ఆయన రాజ్యం ఎక్కడో అక్కడ నా పౌరస్థితి ఉన్నది. మన భాష మాట్లాడితే నా ఓటు అక్కడుంది అన్నాడు, నా రేషన్ కార్డు అక్కడుంది అన్నాడు, నా ఆధార్ కార్డు అక్కడుంది అన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అప్పుడప్పుడు ఓటుకి నోటు అంటాం, ఆడగలుగుతారు ఈడగలుగుతారు అంటాం, అరుగుల మీద మీటింగ్లు పడతాం, జెండాలు పట్టుకుని ఇంటికి తిరుగుతాం. నీ రాజ్యం ఎక్కడా? ఏ రాజ్యానికి తిరిగావు నువ్వు? దేవుని రాజ్యానికి వెళ్ళేవాడికి రాజకీయాలతో పనించి, అర్థమవుతుందా? రాజకీయం చెయ్యొద్దు, రాజకీయం మనకి సంబంధం లేదు. మనం వెళ్ళాల్సింది రాజకీయం లేని రాజ్యానికి, అది దేవుని యొక్క రాజ్యం. ఇవన్నీ 5 ఏళ్ళకి మారుతాయి, వెన్నుపోట్లు పడుచుకుంటే 3 ఏళ్ళకే మారుతాయి, సంవత్సరానికి ఒకసారి కూడా మారుతాయి. కానీ అది నిత్య జీవము, మారే ప్రసక్తే లేదు. అటువంటి రాజ్యానికి నువ్వు వారసుడు అయి ఉన్నావు. అటువంటి చోట నుంచి దేవుడు నిన్ను కిందకి పంపించాడు. ఎందుకంటే దానికి నమ్మకం. నువ్వు కిందకి వెళ్ళినా ఇక్కడున్న దేనిలో నువ్వు అంటుకోవు, ముట్టుకోవు, దాని నుంచి ఎలాగొచ్చావో అలా బయటకు వస్తావని. చిన్నమాట, కలుపు ఎక్కడ పడుతుంది? బురదలో. కానీ మీరు ఎప్పుడైనా గమనించాడా కలుపుకు బురద ఉంటుందా? ఇప్పుడు మనం ఎక్కడ పుట్టాం? మరి మనకేముంది? నువ్వు కలుపు అయితే ఎలాగుండాలా? నువ్వు బురదలోనే పుట్టావు, కానీ బురద లేదే. కానీ మనం, నువ్వు ఆత్మచేత పుట్టావు కానీ బురదలో ఉన్నావు. ఇప్పుడు చెప్పు సంగతి ఏంటి సమస్య? అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఒక తెల్లపావురం కూడా భూమి మీదకి వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, దుమ్ము వచ్చినప్పుడు, పైన చెట్లు కదిలినప్పుడు దాని మీద మట్టి అంతా పడుతుంది. ఆ తెల్లపావురం ఏం చేస్తుందంటే, మట్టి మొత్తం పడ్డాక వస్తా చూసుకుంటుంది, మట్టి పడిందా నా మీద అని. దానికి కూడా అర్థమైనది, మట్టి పడింది అనగానే అది నిదానంగా పైకి ఎగురుతుంది. పైకి ఎగిరి మొత్తం అలాగా ఒక 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ ఒక రౌండ్ అలాగే కిందకి దిగ్గానే దాని మీద మట్టి మొత్తం పోయి ఉంటుంది. ఈ పైకి ఎగరగానే ఏం జరిగింది? కిందకి దిగ్గానే మళ్ళీ అది ఎలాగ తయారైందంటే, దేవుడు ఆ పావురం యొక్క సృష్టిలోనే సృష్టించినప్పుడే దాని లోపల ప్లీని ఒక గ్రంథి పెట్టాడు. ఆ ప్లీని అనే దాని వల్ల ఏం జరుగుతుంది? ఛాతి దగ్గర ఉంటుంది ఇది. ఆ గ్రంథి, ఆ రంధ్రం తెరుచుకోబడ్డప్పుడు పైకి ఎగరగానే దాని శరీరం లోపల నుంచి నూనె బయటకు వస్తుంది. ఆ నూనె బయటకు వచ్చి దాని ఒంటికి అంటుకున్న మట్టిని మొత్తాన్ని శుభ్రం చేసేస్తుంది. ఏమా? ఇప్పుడు నేనేమంటానంటే, పావురానికే దేవుడు ఆ నూనెని పెడితే, అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా పెడితే, దేవుడు ఆయన యొక్క స్వరూపంలో, ఆయన యొక్క పోలికలో నిన్ను సృష్టించినప్పుడు దేవుడు నీ లోపల గ్రంథి పెట్టలా, ఇంతో నిలువెల్లా పరిశుద్ధాత్మను పెట్టి ఉన్నాడు. నువ్వు వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు కూడా దేవుడు నువ్వు అంచుకున్న ఆ ప్రతి ఒక్క మట్టిని, బురదని, చెత్తని, చండాలని, లోకానికి సంబంధించింది, వ్యర్థమైనది మొత్తం కడిగేయగల దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ ఎందుకు మనకి ఇచ్చాడంటే, మనలో ఉన్న వ్యర్థాన్ని బయట తీసుకుపోవటానికి, లోకపు సంగతులు బయట తీసుకుని పోవటానికి, నువ్వు ఇక్కడి వాడివి కాదు అని నీకు చెప్పడానికే దేవుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఏమా? రెండో సంగతి, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నువ్వు దేనికి భయపడవు? గట్టిగా చెప్పరా? మనం భయపడతామంటే అర్థం ఏంటి? అది సంగతి. మరి చర్చికి వెళ్ళావే, ప్రార్థన చేసావే, పాటలు పాడావే, పరిచయం చేసావే, ఏమైంది మొత్తం? చెప్పరు ఎవరు?
వినపట్లే నాకేదో. అంటే ఇదంతా టెంపరరీ. నేను అనుకుంటున్నా నేను సంఘంలో ఉన్నా, నేను దేవుళ్ళలో ఉన్నా. నువ్వు అనుకోవటం కాదు, దేవుడు అనుకోవాలా. చాలా మంది అంటారు ప్రధానమంత్రి నాకు తెలుసండి. ఓకే, ఆయన తెలుసా నువ్వు చెప్పరే. యేసుక్రీస్తు నాకు తెలుసు, మంచి దేవుడు, గొప్ప దేవుడు, కరెక్ట్. ఓకే ఓకే ఓకే, ఆయన తెలుసా నువ్వు? అది సంగతి. మన దేవుడి దగ్గర ఒక సంగతి ఉంది. భూమి మీద ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నా ఆయన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవగలడు. అవునా? ఓసారి మండుచున్న పొద్దు దగ్గర నుంచి మోషే పక్కనకి వెళ్తే మోషే అని పిలిచాడు, ప్రభు అని లోపలికి వెళ్ళాడు. సౌలా సౌలా అని చెప్పి దమస్కు మార్గంలో పౌలుని కొట్టాన్ని మార్చాడు, పేర్లు పెట్టి పిలుస్తున్నాడు ఆయన. అర్థమైనదా? అదే దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా పేరు పెట్టి పిలవగల దేవుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అంటున్నాడు, యోహాను పైకెక్కిరా అన్నాడు. యోహాన్ని పేరు పెట్టి పిలిచి పైకెక్కిరమ్మంటున్నాడు. అంటే వీరందరూ కూడా కాలజీవులే. మోషే కాలజీవే, పౌలు కాలజీవే, యోహాను కాలజీవే. అంటే కాలము లెక్కించబడే కాలంలో ఉన్న వారందరిని పేరు పెట్టి పిలిచిన దేవుడు మనల్ని మాత్రం పిలవడా? పిలుస్తాడు. ఎప్పుడు? నీ స్థానం ఏంటో నీకు తెలిసాక. కాబట్టి ఇప్పుడు నేను సంఘానికి ఎందుకు వస్తున్నా? నా స్థానం తెలుసుకోవటానికి. రైట్, ఇప్పుడు నా స్థానం తెలిసింది, నా లోపల ఏముంటాయి? చిన్నమాట అడుగుతాను చెప్పండి. చాలా ఎందుకు చాలా చాలా మనకు తెలియని పదాలు మాట్లాడుకుంటున్నాం, తెలిసిన పదం ఒకటి మాట్లాడుకుందాం. మనతో కానీ దేవుడు మాట్లాడితే, పరిశుద్ధాత్మ కానీ మనతో మాట్లాడితే, మన నిజంగా సంఘానికి ఎందుకు వెళ్ళా మనకని అర్థమైతే, మన లోపల కోపం ఉంటుందా? చెప్పడే ఉంటుందా? ఇప్పుడు మనలో కోపం ఉందా లేదా అంటే అర్థం ఏంటి? ఏదో ఒకటి చెప్పండి గట్టిగా. అవునంటే అవును, కాదంటే ఏదో ఒకటి చెప్పేస్తే మనం ముందుకు వెళ్ళిపోతాం. ఉన్నదా కోపం? లేదా? కోపం ఉంటే దేవుడు ఉండడు, కోపం ఉంటే ఆత్మ ఉండదు. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? మళ్ళీ ప్రశ్నించుకుంటే మన దగ్గర ఏం మిగిలింది? ఒక టన్నో క్వింటానో కోపం మిగిలింది. దాంతో ఏం చేస్తుంది? ఎవడు కొంటే ఎవడు తీసుకోడు, అమ్ముడు అది. అది మన పరలోకం తీసుకుపోదు. ఇక మనకి ఎందుకంటే అది పడేస్తే పోలా. పడేద్దామా? పడేసామన్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మన మధ్యలో దేవుడు నాకు తెలిసి మీరు ఆ మాట అన్నారు, మళ్ళీ కోపడ్డారో జాగ్రత్త. కాబట్టి ఈ రాత్రి మనం గ్రహించాల్సింది, నువ్వు కాలజీవిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నవన్నీ నీ మీద పనిచేస్తాయి. కోపం పనిచేస్తుంది, అసూయ పనిచేస్తుంది, ద్వేషం పనిచేస్తుంది, కక్ష పనిచేస్తుంది. ఇవన్నీ నీ లోపల పనిచేస్తాయి. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఇవన్నిటిని జయించి దాన్ని పక్కకు పడేస్తావు. నేను అవి జయించకుండా దేవుని రాజ్యానికి పోలేను. ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు, జయించు వారిని నాతో కూడా నా సింహాసనం కూర్చొని జయించిన వారిని. ఏదో నువ్వు ఒక్కడ జయించడం కాదు. మనం అనుకుంటున్నాం లోకాన్ని జయించాలి, ఆ సంగతి జయించాలి, ఈ సంగతి జయించాలి. అవన్నీ తర్వాత, ముందు నిన్ను నువ్వు జయించు. నీలో ఉన్న అపవాదిని బయటికి పంపించడం ముందు జయించు. లోకపు సంగతులు జయించు. నిన్ను, నీ హృదయాన్ని దేవుడికి పూర్తిగా ఖాళీ చేసుకొని అప్పగించేసుకో. అప్పుడు దేవుడు నీ లోపల ఉండి అన్ని జయించడం బిగించేస్తాడు. నీ అంతా నువ్వు జయించడం నీ వల్ల కాదు. అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు దేన్నైనా జయించగలవు. అందుకని దావీదు అంటాడు గొలియాతు దగ్గరికి వెళ్ళి, గొలియాతు నీకు రహస్యం చెప్తా, ఈరోజు యుద్ధం నేను చేయటం లేదు. ఎందుకంటే దావీదుకు ఒక సంగతి తెలుసు, నేను ఇంతకాలం ఎన్ని జయించాను, సింహాన్ని చంపాను, ఎలుగుబండిని చంపానంటే నేను కాదు, దేవుడు చంపాడు. కాబట్టి మన జీవితంలో జరిగిన గొప్ప కార్యాలన్నీ ఎవరు చేశారు? మరి గొప్పవి కానివి మనం చేసామా, నేను చేశానా? అంతేనా కాదా? గొప్పయ్యని దేవుడు చేశాడు, మరి దేవుడికి వ్యతిరేకమైన ఎవరు చేశారు? అది సంగతి. ఇప్పుడు చెప్తాం, మన జీవితంలో గొప్ప కార్యాలు ఎన్ని ఉన్నాయి, చెడిపోయిన పాడేమైన లోక సంబంధమైన కార్యాలు ఎన్ని ఉన్నాయి, ఏవి ఎక్కువ ఉన్నాయి? ఒక తెల్ల పేపర్ ఇస్తా, దేవుడి కార్యాలు మీలో జరిగినని రాయండి. ఇంతలో పుస్తకం ఇస్తా, దేవుడి వ్యతిరేకంగా మీరు చేసిన మొత్తం రాయండి. ఏది నిండుద్ది ముందు? అంటే ఏ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు
అర్థమవుతుందా? ఇలాగుండి మనం అనుకుంటున్నాం, నేను భక్తుడిని, నేను క్రైస్తవుడిని, నేను దేవుడి రాజ్యం వెళ్తా, నేనే పరలోక రాజ్యం వెళ్తా, నేను దేవుడి పక్కన ఉంటా, నేను తెల్లబట్లు అక్కడ ధరించుకుంటా. ఇది భ్రమ కాదా? నీ స్థానము తెలియజేయడమే నా పని. మన ఊహల్లో జీవిస్తున్నాం. కాలజీవులు చేసే పని అదే. మనం ఊహించుకుంటా ఉంటాం, ఇదిగో నేను ఆ పని చేస్తే ఎలాగైపోతా, ఈ పని చేస్తే ఎలాగైపోతా. అవునా కదా? ఇక్కడ ఉన్నారు కదా, కొద్దిగా వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ అందరూ ఒక మాట అడుగుతాను, సైమన్ గారితో సహా అడుగుతున్న ఒక మాట. మీరందరూ చిన్నప్పుడు ఇదిగో ఆ వయసులో ఉన్నప్పుడు స్కూల్లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు, గుర్తుందా? నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అన్నారు. అవునా? బ్రదర్ మీరేం చెప్పారు చిన్నప్పుడు, చెప్పండి మీరే. చిన్నప్పుడు మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగితే స్కూల్లో టీచర్ పెద్దయ్యాక ఏమవుతావు అంటే ఏం చెప్పారు అమ్మా? చిన్నప్పుడు ఇంట్లో కూడా ఎవరు అడగలేదు మళ్ళీ పెద్దయ్యాక ఏమవుతావురా అని. ఏం చెప్పుకుంటాం? సరే ఎవడో నువ్వు చెప్పు జోసఫ్, ఏం చెప్పావు చిన్నప్పుడు మీ నాన్నకి? ఏమవుతానన్నావు? పోలీస్ ఆఫీసరు. తక్కువ ఉండేది ఏం లేదు అసలుకి. ఏమయ్యావు ఇప్పుడు? సైమన్ బ్రదర్ మీరేం చెప్పారు చిన్నప్పుడు ఏమవుతాం అనుకున్నారు? నరేష్ బ్రదర్ ఏమనుకున్నారు చిన్నప్పుడు? ఏమనుకున్నారు? ఏమవుతాం అనుకున్నారు పెద్దయ్యాక? అర్థమవుతుందా అయ్యా? మరి మనం అమ్మా సిస్టర్స్ మీరేమనుకున్నారు అమ్మా? డాక్టర్ గారు అవుదాం అనుకున్నారు. చాలా మంది ఆడపిల్లలు పెళ్లికి ముందు మా ఆయన 6 అడుగులు ఉండాలా, తెల్లగా ఉండాలా, గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, ఇంటి ముందు తెల్లకారు రాగాలి, ఇంట్లో పనులు ఉండాలనుకుంటారు. పెళ్ళాక వీళ్ళే ఇంట్లో పనులు అయ్యారు. అవునా కదా? అనుకున్నారా లేదా? కానీ ఏమైనాయి? మనం అనుకున్న ఏమి జరగటం లేదు. అర్థమవుతుందా? నీకు ఈ సంగతి ఇప్పటికీ అర్థం కావాలి. నువ్వు అనుకున్నవి అవ్వటం లేదు. కాలజీవులుగా మనం ఏం చేస్తామంటే ఊహించుకుంటాం, అవి జరగవు. అవి జరగలేదని బాధపడతా ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, మొదలు కూర్చుంటాం. కానీ తప్పదు ఇక్కడ ఉండగా. అయితే నువ్వు అనుకున్నవి జరగవు, కానీ నీ జీవితంలో దేవుడు అనుకున్నవి జరగక మానవు. కాబట్టి నేనేం నమ్ముతానంటే దేవుడికి ఒక ప్లాన్ ఉన్నది, ఆ ప్లాన్ ప్రకారమే నీ జీవితంలో జరుగుతుంది. అయితే నేనేం చేస్తానంటే దేవుడి ప్లాన్ గురించి ఆలోచన చేయక నా సొంత ప్లాన్ చేసి, నా సొంత ఆలోచన చేసి, నా జీవితంలో ఇలాగైపోవాలి అలాగైపోవాలి రాసేసుకొని, కొద్దిమంది ఇలాగ డైరీలు రాసేసుకుంటారు. ఇలాగైపోతా అలాగైపోతా, ప్రభు నాకు ఇది ఇచ్చేశాడు. అది అవ్వకపోయాక ఏమంటారు? ఆ పేజీని కొట్టేసి చింపేసి బయటపడేస్తారు. ఎందుకని? చే ఇంకా నా జీవితం అవ్వదు, అయిపోయింది పో అర్థం మనం. అయితే నేనేమంటానంటే దేవుడు నీ గురించి చేసిన ప్లాన్ ఒక్కటి కూడా కొట్టేయడు, ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. ఇప్పుడు నేను సంఘానికి వచ్చి ఏం తెలుసుకోవాలంటే నా సొంత ఆలోచనలు ముందు బయటపడేయాలా, అసలు దేవుడు నా గురించి ఏమనుకుంటారో నేను తెలుసుకోవాలా. ఎందుకు రావాలి సంఘానికి? స్వస్థత కోసం సంఘంలో ఆడేలాగా ఉన్నాడు, వీళ్ళేలాగా ఉన్నాడు, వాళ్ళే బట్టలు దంచుకుని వచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళేం పెట్టారు, వీళ్ళేం పెట్టారు, ఆ భాస్కర్ అని చెప్పారు, ఈ భాస్కర్ అని చెప్పారు. దీనికోసం కాదు. దేనికోసం? అసలు దేవుడికి నా గురించి ఏం ఆలోచన ఉన్నది, ఆయన నా గురించి ఏమనుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నీకు ఆ సంగతి తెలిసిందో నీ జీవితము సంపూర్ణంగా మార్చగలడు. నా స్థానం తెలియకుండా నేను ముందుకు పోలేను, నా స్థానం తెలియకుండా నేను దేవుడి యొక్క రాజ్యానికి చేరుకోలేను, నా యొక్క స్థానం నాకు తెలియకుండా దేవుడి యొక్క వాక్య క్రమం, ఆయన యొక్క ప్రణాళిక నాకు అర్థం కాదు. కాబట్టి సంఘానికి ఎందుకు వచ్చాం మనం? ఇప్పుడు దేవుని క్రమం తెలుసుకోవటానికి. ఏమా ప్రజలు అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, ఈ గుడారం శిథిలం అయిపోయినప్పుడు శిథిలం కాని వేరే గుడారం నా కొరకు రెడీగా ఉన్నది. ఇందా చదివిన మాట అని అంటున్నాడు, ఈ గుడారం పైన మనం ఆ గుడారం ధరించుకొని ఆపేక్షించుతున్నాము. అంటే ఈ గుడారం శిథిలం అయిపోయాక శిథిలం కాని వేరే గుడారం నా కొరకు రెడీగా ఉన్నది. మన భాషలో గుడారం దగ్గర శరీరం పెట్టుకుందాం. ఈ శరీరం శిథిలం అయిపోయాక శిథిలము కానీ వేరొక శరీరం ఉన్నది. పౌలు గారి మాటలో మనం మాట్లాడుకుంటే ఈ శరీరం శిథిలం అయిపోయిన తర్వాత ఆ శరీరము దీని మీద ధరించుకుంటాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం మాట్లాడేది ఈ శరీరము ఆ శరీరం. పౌలు గారు అంటున్నాడు ఆ శరీరం అంటే ఏంటి అన్నాడు, పరలోకం నుండి వచ్చునట్టి ఆ గుడారము. ఎక్కడి నుంచి రావాలి అది?
గుడారం అంటే ఏమనుకున్నాం? శరీరము. ఇప్పుడు పరలోకం నుంచి ఏం రావాలి? పరలోకం నుంచి వచ్చే శరీరం ఏ శరీరం? ఇప్పుడు ఆత్మ సంబంధమైన శరీరము. 1 కొరింథీ 15 అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మట్టి నుంచి వచ్చిన వాళ్ళు పోలిక మనం ధరించిన ప్రకారము పరలోక సంబంధం యొక్క పోలిక మనం ధరించము. అవునా? ఈ శరీరం మట్టి నుంచి వచ్చింది కాబట్టి మట్టి పోలిక వచ్చింది. మరి ఆత్మదే పోలిక. 1వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు మనం సృష్టించినప్పుడు ఏ పోలికలో? దేవుడి పోలిక, ఆయన స్వరూపము, ఆయన ఆత్మలో మనం సృష్టించాడు. 2వ అధ్యాయంలో మనం తీసుకొచ్చి ఆ మట్టి శరీరంలో పెట్టాడు. కాబట్టి మట్టి శరీరంలో ఆత్మ ఉన్నది, మట్టి శరీరం ఉన్నది. ఈ మట్టి శరీరము మట్టి అయిపోయిన తర్వాత మరి లోపల ఉన్న ఆత్మ ఏమవ్వాలంటే అది ఎక్కడి నుంచి వచ్చి తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు మనము ఈ మట్టి శరీరంతో పాటు ఇంకొక శరీరం కలిగి ఉన్నాము. అది ఏ శరీరం అంటే వెలుగు శరీరము. దానికే అందరు కలిసి పెట్టిన పేరు, చదువుకున్న వారు పెట్టిన పేరే థియోఫనీ. థియోఫనీ అంటాం దాన్ని. అంటే ఇప్పుడు మనకో శరీరం ఉన్నది, ఇంకొక శరీరం ఉన్నది. ఇంకో శరీరం పేరేంటి? థియోఫనీ, లేకపోతే వెలుగు శరీరం అనుకుందాం. అవునా? అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న శరీరం మొదట వచ్చిందా? 2వ అధ్యాయంలో శరీరం మొదట వచ్చిందా? 1వ అధ్యాయంలో వచ్చిన శరీరం మొదట వచ్చింది. అంటే మొదట వచ్చిన శరీరం ఏది? 2వసారి వచ్చిన శరీరము. అంటే ఇప్పుడు ముందు పుట్టిన శరీరం ఏది? అంటే ఇప్పుడు మన శరీరం ఇదే ముందు, అదే ముందు. సో ఈ శరీరానికి అన్న ముందు ఇంకో శరీరం ఉంది. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, ఈ శరీరం శిథిలం అయిపోతే ఇంకోటి నాకుంది అంటున్నాడు. పౌలు గారి నమ్మకం ఏంటి? ఈ శరీరం మీద నమ్మకం లేదు, ఆ శరీరం మీద నమ్మకం ఉన్నది. ఇప్పుడు సంఘానికి వస్తే నీకు దేని మీద నమ్మకం ఉండాలి? వినబడలేదండి. వర్షం పడుతుంది, చర్చికి ఏం వస్తాం. ఎండ వస్తుంది, చర్చికి ఏం వస్తాం. చలిగా ఉంది, చర్చికి ఏం వస్తాం. ఇప్పుడే పని నుంచి వచ్చాం, అలసిపోయి వచ్చాం, చర్చికి ఏం వస్తాం. ఇదే శరీరం మాటలు ఇవి, ఈ శరీరం మాటలు. నీకు ఆ శరీరం మీద కానీ దృష్టి ఉంటే ఏం చేస్తామని, చిచే ఈ శరీరం శిథిలం అయిపోతుంది, అమ్మ ఈ శరీరంలో ఉండగానే నాకు ఆ శరీరానికి రెడీ అవ్వాలా, నేను దానికోసం సిద్ధపడాలా, నేను దాన్ని పొందుకోవాలా, నేను దానికోసం పరిగెత్తాలా, ఆ వాక్యం నాకు కావాలా, అని మార్చే వాక్యము నా కొరకు సంఘానికి వచ్చినప్పుడు నేను సంఘంలో ఉండవలసి ఉన్నాను. సో ఇప్పుడు నా జీవితం దేనికోసం? సంఘానికి వచ్చేది దేనికి? అంటే ఇప్పుడు స్వస్థత కోసం కాదు, దీవెనల కోసం కాదు, మన ఇంట్లో ఉన్న అప్పులు పోవడానికి చర్చికి వచ్చే దేనికి వచ్చాం? అది సంగతి. అంటే ఆత్మ సంబంధమైన శరీరం పొందుకోవడానికి నేను చర్చికి వచ్చా. రైట్. ఇప్పుడు ఆత్మ సంబంధమైన శరీరం పొందుకోవడానికి చర్చికి వచ్చిన తర్వాత నీకు చర్చిలో పక్కన కనిపిస్తాడా? నిజం చెప్పండి, వినపడలేదు నాకు. కనపడుద్దా? మరి నాకేం కనపడాలా? అదే సంగతి. ఇప్పుడు రహస్యం చెప్పొచ్చా? ఇప్పుడు ఆత్మ శరీరం ఎక్కడ ఉంది? నీకు 6 అంగుళాల్లో నీ పక్కన కూర్చొని ఉంది. అమ్మో, నా పక్కన ఉందా? ఇప్పుడు నీకు ఇబ్బంది లేదు, నేనేం చేయదు. అది నువ్వు వాక్యానుసారంగా ఉండి క్రమంగా ఉండి ఈ శరీరం నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోగా నువ్వు దాంట్లోకి వెళ్ళిపోతావు. అది దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది. కాబట్టి ఇప్పుడు ఈ శరీరం నుంచి నువ్వు దానిలోకి వెళ్ళటానికే నువ్వు సంఘానికి రావాలా. ఈ మిగతా అన్ని వెళ్ళే క్రమంలో దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఏమంటామంటే, ఒక పదం చెప్తే బోనస్లు అయ్యింది. అవునా? బోనస్లు, స్వస్థత బోనస్, ఇవన్నీ మధ్యలో వచ్చినవే. దేవుడు రక్తం కాచింది నీ ఆత్మకి విమోచన కలిగించడానికి. ఇప్పుడు మనమంతా ఎవరము? విమోచించబడిన ప్రజలము. విమోచించబడిన ప్రజలకి అనారోగ్యం వచ్చిందే, వాళ్ళు చనిపోకూడదు కాబట్టి దేవుడు స్వస్థ ఇచ్చాడు. స్వస్థత కొద్ది కాలమే పనిచేస్తుంది, రక్షణ శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన రక్షణ దేవుడు మనకి ఇచ్చేశాడు. ఇక నువ్వు దేని కొరకు భయపడాలి, దేని కొరకు బాధపడాలా? కొద్దిమందికి ఒక భయం ఉంటుంది, చచ్చిపోతామేమో. అర్ధరాత్రి కొద్దిమంది నిద్రలో లేచి గుండె పట్టేస్తాడు కొందని చెప్పి కేకలేస్తూ ఉంటారు. అవునా కదా? ఊపిరాట్లేదని కేకలేస్తూ ఉంటారు. అమ్మో గాలాట్లేదని కేకలేస్తాయి. ఎవరు ఎక్కారు, కూర్చున్నారు, తొక్కారు, చప్పట్లు కొట్టారు, ఏళ్ళు వేస్తారు, గజ్జలు పరిగెత్తిని అంటాం. అవునా కదా? చెప్పరే, నీకు అసలు భయం దేనికి? చెప్పండి, భయం దేనికి? సరే చచ్చిపోతే ఎక్కడికి పోతాం? నా తీయపులో నేను పోతాను ధైర్యం నీకుంటే నీ చావు మీద భయం ఎందుకు ఉంటుంది? భయం ఎందుకుంది? ఇప్పుడు నేను థియోఫనీకి వెళ్ళే విధంగా జీవించలే కదా, అందుకే నాకు భయం. అప్పుడు చచ్చిపోతే ఎక్కడికి పోతా? అమ్మ పాతాళానికి పోతే, ఎండలో చెప్పులు లేకుండా బయటికి పోతే వచ్చే నెలలో
కాళ్ళు బొబ్బలు కడతాయి. కానీ పాతాళంలోకి వెళ్తే అక్కడ ఎలా ఉందో తెలియదు, కానీ ఎవరో చెప్పిన మాట చెప్తున్నా. నిప్పుల్లో కాలుస్తారంట, నూనెలో వేస్తారంట అంటారా నాకు తెలియదు, అందుకని చెప్తున్నా. మరి ఇక్కడ కాళ్ళు చెప్పులు లేకుండా ఎండలు నడిస్తే మన పరిస్థితి ఇలాగుంటే మరి అక్కడికి వెళ్ళే పరిస్థితి ఏంటి? అలాగ ఉంటుంది అనుకునే బదులు అక్కడ పోకుండా ఉంటే వేలు కదా. కాబట్టి సంఘానికి ఎందుకు రావాలి మనం? పాతాళం పోకుండా ఉండటానికి రావాలా. పాతాళానికి పోయే పనులు మనం ఏమైనా చేస్తామంటే వాటిని మానుకోవడానికి చర్చికి రావాలా. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఏం కావాలో తెలుసుకొని వాటిని మనము నేర్చుకొని దాని ప్రకారం మనం జీవించాలి. రెండో సంగతి, మరణం చేసే పని ఏంటంటే, బైబిల్ గారు మీకు తెలిస్తే మరణం చేసే పని ఏంటంటే, ఒక శరీరము మరణించగానే ఆ మనిషి మరణించగానే ఆ మనిషిలో ఉన్న వెలుగు బయటకు వచ్చేస్తుంది. అవునా? అంటే ఏమైంది? మరణించిన శరీరము వెలుగు వేరైపోయింది. ఇప్పుడు మరణించిన శరీరంలో వెలుగు బయటకు వచ్చాక లోపల ఏమన్నది? చీకటి. ఇంకది కదలదు, మాట్లాడదు, ఇంకది పనికిరాదు ఆ శరీరము. అంటే ఈ గుడారము శిథిలమైపోయింది. ఇప్పుడు శిథిలమైపోయిన గుడారం ఇక్కడ పడేశాం. ఇప్పుడు లోపల శరీరం బయటకు వచ్చింది. ఏ శరీరం అది? ఆత్మ శరీరం బయటకు వచ్చింది. ఇప్పుడు దేవుడు బయటకు వచ్చిన ఈ ఆత్మ శరీరము ఇది దేవుని యొక్క రాజ్యానికి వెళ్తుందా? వెళ్ళదు. ఇది వెయిట్ చేయాల. ఎందుకనంటే ఈ శరీరంలో ఈ ఆత్మ ఉండగా ఆ శరీరం ఏం చేసిందో దానికి తగ్గట్టుగా ఈ ఆత్మ అనుభవించాల. అవునా? అంటే ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? వాక్యానుసారంగా ఉంటే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి. అయితే యెషయా గ్రంథంలో ఒక మాట ఉన్నది, ఒక మనుషుడు మరణించగానే వెంటనే వాని ఆత్మ పాతాళానికి దిగిపోను. మన వాక్యానుసారంగా లేకపోతే మరి మన భక్తి, మన ప్రార్థన, మన బైబిలు, మనం చదివింది, మన పాటలు, మన పరిచర్య, మన ఆరాధన, మన ఇప్పిన గుప్పిళ్ళు అని ఏమైనాయి? ఇవన్నీ లెక్కలోకి రావు. మీరు ఎంత జీవించాలి లెక్కలోకి వస్తుంది. కాబట్టి ఏం లెక్కేద్దాం ఇప్పుడు? కొద్దిమంది పుస్తకం రాస్తారు, ఒక పేజీ పెడతారు డైరీలో. ఏం పెడతారు తెలుసా? ఈ నెల ప్రభువుకి ఎంత ఇచ్చా, వచ్చే నెల ఎంత ఇచ్చా, సంవత్సరం ఎంత ఇచ్చా లెక్క రాసుకుంటారు ప్రతి నెల. ఏం ప్రయోజనం? దాని బదులు ఒక పుస్తకం పెట్టండి, ఎంత జీవించాను రాయండి, అది నీకు ఉపయోగం. ఏం తప్పులు చేస్తావు రాయి, ఏ తప్పులు మానేసేసావో రాయి, ఎంత బాగుంటుందని. దేవుని రాజ్యానికి దగ్గరికి వెళ్ళటానికి కూడా కొన్ని మెట్లు ఉన్నాయి. ఈ శరీరంలో నీవు ఉండగా శరీర సంబంధమైన పనులే నువ్వు చేస్తావు. ఈ రక్తమాంసాలు ఉండగా రక్తమాంసాలు ప్రేరేపించిన పనులే నువ్వు చేస్తావు. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేవాడు ఈ రక్తమాంసాల్లో ఉండగా ఈ శరీర సంబంధమైన పనులన్నింటినీ జయించేవాడిగా ఉంటాడు, దాన్ని దాటుకునేవాడిగా ఉంటాడు. వాడి బలహీనతలు దాటుకోవడానికి ప్రార్థనలో గడిపేవాడిగా ఉంటాడు. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి బలహీనతలు అడ్డుగా ఉన్నాయని వాటిని విదిలించుకునేవాడిగా ఉంటాడు. వాటిని నెట్టుకొని వీలైతే బద్దలు కొట్టుకొని నువ్వు బయటికి రావాల్సి ఉన్నావు. మరి ఎందుకు రావాలి సంఘానికి? మన బలహీనతలను దాటుకోవటానికి. ఇప్పుడు నేను ఒనేసిములో ఏ బలహీనత ఉన్నది, లేకపోతే జాన్విస్లో ఏ బలహీనత ఉన్నది, లేదా జోసెఫ్లో ఏ బలహీనత ఎదుగుతా ఉంటే ఎలాగ ఉంటుంది? వెళ్తామా? మనం పో, పక్కన పోనీము. కాబట్టి ఇప్పుడు దేనికి మన సంఘానికి వెళ్ళేది? నా బలహీనతలు ముందు తీసే ప్రభువా. ఎక్కడి నుంచి రావాలి ప్రార్థన? ఈ కాలానికి సంబంధించిన దైవజనుడు ఒక మాట చెప్పున్నాడు, నీకు సంబంధించిన తీర్పు నీ హృదయం నుంచి బిగిన్ అవుతుంది అన్నాడు. ఎక్కడి నుంచి? సంఘానికి తీర్పు బలిపీఠం దగ్గర నుంచి బిగిన్ అవుతుంది అన్నాడు. ఎక్కడ? సంఘానికి ఎందుకు రావాలి? ఇప్పుడు బలిపీఠం దగ్గర నిలబడి సేవకుడు మాట్లాడుతుంటే మనం వింటున్నామంటే అర్థం ఏంటి తెలుసా? నీకు సంబంధించిన తీర్పు గురించి ఆయన చెప్తున్నాడు. నేను ఎంతగా సరి చేసుకోవాలి ఇప్పుడు? కొన్నిసార్లు మనం అంటాం, మా పాస్టర్ గారు నా మీద ప్రసంగం చేశాడు అంటాం. ఎవరి మీద ప్రసంగం చేశాడు? సరే, ఒకవేళ యేసుక్రీస్తు నిన్నే డైరెక్ట్ కంటే ఏమంటాం? ప్రభా నువ్వు కూడా అంటావు. అప్పుడు చెప్పండి, ఆయన అంటే సమాధానం ఉందా అంటున్నా. ఒకవేళ సేవకుడు ఉద్దేశపూర్వకంగా నిన్నంటే ఆయన లెక్క చెప్పాలా. సేవకుడు ఉద్దేశపూర్వకంగా అనకుండా నువ్వు కానీ సేవకుడు అన్నావు, నువ్వు లెక్క చెప్పాలా. కాబట్టి నేనేమంటానంటే, అది సేవకుడు అన్నాడో దేవుడు అన్నాడో ముందు పక్కన పెట్టు. ప్రభువా ఒకవేళ నాలో ఆయన అన్నది కానీ ఉంటే తీసే ప్రభువా. ఇది కదా కావాల్సింది మనకి.
అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? వ్యక్తిని చూద్దామా, వాక్యం చూద్దామా? సంఘానికి ఎందుకు రావాలి? వ్యక్తిని చుట్టానికి కాదు, వాక్యాన్ని చుట్టానికి రావాలి. నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి చూడాలి. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తి మీద ద్వేషం కలిగి ఉండే నీ హృదయంలోనే. నీ హృదయంలో ద్వేషం ఉండగా దేవుని రాజ్యం ఎలా రాగలవు? నువ్వు హృదయంలో తిరస్కారం కలిగి ఉండగా వాక్యం నిమిత్తం దేవుని రాజ్యానికి ఎలా రాగలవు? అంటే తిరస్కార స్వభావం అనేది మన లోపల నుంచి బయటికి పోవాలి. అబద్ధ స్వభావం మనలో నుంచి బయటికి పోవాలి. గొప్పలు చెప్పుకునే స్వభావం మనలో నుంచి బయటికి పోవాలి. ఆడంబర కలిగిన స్వభావం మనలో నుంచి బయటికి పోవాలా. సంఘానికి ఎందుకు రావాలా? స్వభావం మార్చుకోవడానికి రావాలి. ఈ స్వభావం మారకపోతే దేవుని రాజ్యానికి పోలేము. కాబట్టి మన హృదయంలో నుంచే మనకి తీర్పు బిగినవుతుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన హృదయంలో ఏవంటే లోపల పెట్టద్దు. చిన్న మాట, చిన్న రహస్యం, చిన్న మర్మం చెప్తా. ఇన్నయ్యన్ని లోపల పెట్టుకోవద్దు. ఎవరైనా మన గురించి ఏదైనా అన్నారు మనం చెప్పినప్పుడు మనం ఏం చేయాలని తెలుసా? ఫస్ట్ అవన్నిటిని జాగ్రత్తగా మూటగట్టి సీలేసి చెత్తబట్టలు పడే. ఎంత బాగుంది. మనం ఎంత తక్కువ ఇతరుల గురించి ఇంటే అంత మేలు మనకి. మనం చెడిపోకుండా పాడైపోకుండా ఉంటాం. మనం దేవుని యొక్క వాక్యం ఎంత ఇంటే అంత మేలు. కానీ ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉన్నది. నువ్వు ఎంత విన్నావో అంత జీవించాలా. ఏంటది? ఎంత విన్నామో. కొద్దిమంది చెప్తాను, పాస్టర్ గారు మేము డైలీ మీ ప్రసంగం వింటామని అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎంత విన్నావో అంత జీవించాలి. ఇప్పుడు కొద్దిమంది అంటారు, అమ్మో డైలీ వింటే లెక్క ఎక్కువ చెప్పాలి కాబట్టి నేను డైలీ అన్నావనుకో నువ్వు దానికి కూడా లెక్క చెప్పాలా. కాబట్టి ఏం చేద్దాం? వినాలి, చచ్చినట్టు జీవించాలి. ఎందుకంటే దేవునికి ఇంత వాక్యం ఇచ్చింది దేనికంటే నువ్వు ఏ వాక్యంతో సరిచేయబడతావో నీకు తెలీదు, దేవునికి తెలుసు. ఏ రోజు ఏ వాక్యం చేత నువ్వు పట్టబడతావో దేవునికి తెలుసు. కాబట్టి శరీరరీత్యా ఉన్న నీవు ఆత్మీయంగా నువ్వు ఎదగడం కొరకే దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా దేవుడు నీకు ఇంత వాక్యాన్ని ఇచ్చి, ఇంత శక్తినిచ్చి, ఇంత బలం ఇచ్చి, ఇంత జ్ఞానం ఇచ్చి, ఇన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చారంటే నువ్వు మళ్ళా తిరిగి వాక్యంగా మారాలి అని. ఆమేన్. మనం ఒక మాట మాట్లాడుకున్నాం. మా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. రైట్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు, మనం జగత్ పునాది కన్నా ముందుగా ఆయన ఆలోచనలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని చెప్పాడు. అంటే ఆయన వాక్యమై ఉంటే మనం ఏమున్నాం? అవునా? ఇప్పుడు ఆయన వాక్యమై ఉంటే మనం వాక్యము. ఇప్పుడు ఆయన ఆత్మై ఉంటే మనము ఆత్మై ఉన్నాం. మరి ఆయన శరీరధారి అయితే ఎక్కడ? ఆయనలో. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట అంటది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మనం కానీ యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఉంటే మనకి శిక్ష లేదు. ఎందుకంటే మన తరపు శిక్ష ఆ శరీరం పొందుకున్నది. అవునా? ఇప్పుడు మనం ఆయన లోపల ఉంటేనే మనకు శిక్ష లేదు, లేకపోతే శిక్ష ఉన్నది. కాబట్టి ముందు ఆలోచనలో ఉన్నాం, తర్వాత ఆత్మలో ఉన్నాం, ఆ తర్వాత శరీరంలో ఉన్నాం, ఇప్పుడు భూమి మీద ఉన్నాం. అంటే ఆత్మలో ఆత్మగా, వాక్యంలో వాక్యముగా, ఆలోచనలో ఆలోచనగా. ఇప్పుడు ఆయన శరీరధారి వచ్చాక శరీరంలో కూడా మనం ఉన్నాం. ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్మ కానీ మన మధ్యలో ఉన్న దేనికంటే అదే ఆత్మను మళ్ళా నీకు ఇవ్వటానికి. ఏదైతే నువ్వు ఆత్మను ఆది యందు కలిగి ఉన్నావో ఆ ఆత్మను నీకు ఇవ్వటానికి దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఇప్పటికీ మనం ఇంకా సంపూర్ణంగా వాక్యంగా మారలా, ఇంకా శరీర సంబంధంగానే ఉన్నాం, భూ సంబంధులుగానే ఉన్నాం. మనం సంపూర్ణంగా మార్చడానికే దేవుడు ఇంత పరిపూర్ణమైన వాక్యాన్ని పంపించున్నాడు. ఇప్పుడు ఇంకో మాట చెప్తా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఎవరన్నా ఒక పెన్ను తీసుకొని యోఫ్తా అనే పెన్ను తీసుకొని నీ పేరు రాయంట. ఇప్పుడు యోఫ్తా పేరు రాస్తాడు. యోఫ్తా పేరు రాయాలంటే ముందు ఆయనకి ఆలోచనలో నా పేరు రావాలి, ఆయన పేరు రావాలి. ఆ తర్వాత అదే పేపర్ మీద పెన్నుతో రాస్తాడు. అవునా? అంటే పెన్నుతో రాయాలంటే ముందు ఆలోచన రావాలి, అంతేనా? పెన్నుతో రాసిన దానేమో వాక్యం అంటుంటే ఇక్కడ దాన్ని ఆలోచన అంటున్నాం. వాక్యానికన్నా ముందు ఆలోచన ఉన్నది, అంతేనా? ఇప్పుడు బైబిల్ రాయడానికన్నా ముందుగా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. పౌలు అంటున్నాడు నువ్వు ఆలోచనలో ఉన్నావు అంటున్నాడు. అంటే బైబిల్ కన్నా ముందు నుంచి మనం ఆయనలో ఉన్నాం. మరి అదే నిజమైతే ఈరోజు మనం ఎక్కడ ఉండాలి?
ఆయన ఆత్మ మనలో ఉండాలా. పౌలు యోహాను సువార్తలో యేసుక్రీస్తు అంటున్నట్టుగా, నా మాటలు మీ యందు, మీరు నా యందు. ఆయన మాటలు మన లోపల ఉండాలా. అప్పుడు నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేవాడు పోయి ఉంటావు. నువ్వు వాక్యంగా మారక ముందు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేవు. నువ్వు వాక్యంగా మారాకే నువ్వు ఆయన దగ్గరికి పోగలవు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, కాలం చివరికి వచ్చింది, ఈ శరీరం ముగింపుకి వచ్చింది, కాలం యొక్క అంతానికి వచ్చింది. దేవుడి యొక్క రాకడికి మనం ఇప్పుడు రెడీ అవుతున్నాం. ఇంకా నేను మారకపోతే ఇక దేవుడి రాజ్యానికి ఎలాగెళ్ళాలి? ఇది మారే గడియ, చివరికి వచ్చున్నాం. ప్రారంభంలో దేవుడు మనకి ఏ శరీరం ఇచ్చాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన శరీరము, 2వ అధ్యాయంలో మట్టి శరీరము, మట్టి శరీరంలో ఆత్మను పెట్టున్నాడు. ఇప్పుడు కూడా మనం ఏం కలిగి ఉన్నామంటే ఈ మట్టి శరీరంలో దేవుడు ఒక ఆత్మను కలిగి ఉన్నాం. అయితే ఈ మట్టి శరీరం విడిచిపెట్టిపోయిన తర్వాత మన కొరకు వేరొక శరీరం ఉందని పౌలు గారు అంటున్నారు. ఇప్పుడు చిన్న సంగతి, ఇప్పుడు మనం ఏ శరీరం కలిగి ఉన్నాము? మట్టి శరీరము, దీని లోపల దేవుడు పెట్టిన ఆత్మ. అయితే ఈ మట్టి శరీరం ఉండగా ఇది రక్తమాంసాలు కలిగి ఉన్నది. ఇప్పుడు దేవుడు మనకి వాక్యాన్ని నీకు ఇచ్చాడంటే ఈ రక్తమాంసాలను మొట్టమొదటిగా జయించాలి, ఈ భూ సంబంధమైన జయించాలా, మరణాన్ని జయించాలా, పాపాన్ని జయించాలా. ఈ లోకంలో వచ్చి నీ మీద దాడి చేస్తున్న ప్రతి దాన్ని నువ్వు జయించేలాగున దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు. ఆమేన్. ఈ భూమి మీద ఉన్న చెడ్డదాన్ని నువ్వు జయించాలా, నీ జీవితంలో వచ్చిన బలహీనమైన ఆలోచనని నువ్వు జయించాలా. అందుకొరకు దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు. ఎవరైతే వాక్యానుసారంగా ఉన్నారో వారు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? తిరిగి జన్మించటము. నువ్వు ఈ శరీరం విడిచిపెట్టడానికన్నా ముందుగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే తిరిగి జన్మించాలి. అప్పుడు ఆ శరీరంలోకి వెళ్ళగలవు. ఆ శరీరంలోకి అడుగు పెట్టాలంటే నేను తిరిగి జన్మించాలి. ఆ తిరిగి జన్మించడం అంటే వాక్యముతో నీవు గుర్తించబడటము, వాక్యానుసారంగా నువ్వు జీవించటము, వాక్యక్రమాన్ని వెంబడించటము, వాక్యాన్ని తప్పిపోకుండా ఉండటము. నీకు అవకాశాలు వచ్చినా పాపం చేయడానికి, తప్పు చేయడానికి, మోసం చేయడానికి, అబద్ధం చెప్పడానికి, దొంగతనం చేయడానికి, వ్యభిచారం చేయడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా నువ్వేమంటావు తెలుసా? నేను వాక్య ప్రకారంగా ఉంటాను కానీ దాన్ని దాటిపోను అంటావు. ఎప్పుడు అనగలవు? తిరిగి జన్మించాక. మరి తిరిగి జన్మించకపోతే ఇప్పుడు నన్ను ఎవడు చుట్టలేదు కదా, ఏదో చేసినా పర్వాలేదులే. ఇదేం జన్మ? శరీరానుసారులు, లోకానుసారులు, అవకాశవాదులు వాళ్ళ పేర్లు. మరి పరలోక రాజ్యం వస్తారా? అయితే పరలోక రాజ్యం వెళ్ళే వారి కొరకు దేవుడు ఎత్తపాటు రెడీ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడైతే శరీరాన్ని జయించున్నావో నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోక సంబంధమైన గుడారము రెడీగా ఉందని నీకు తెలుసు. మరి ఈ గుడారమేమో పాపంతో ఉన్నది, ఆ గుడారమేమో పాపం లేనిదిగా ఉన్నది. ఈ గుడారమేమో కాలజీవిగా ఉన్నది, ఆ గుడారమేమో నిత్యజీవిగా ఉన్నది. ఇదేమో లోకంతో జీవిస్తున్నది, అదేమో వాక్యంతో జీవిస్తున్నది. ఇదేమో లోకానుసారమైన జీవితం కలిగి ఉంటే అదేమో దేవుని యొక్క జీవితం కలిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఒకే మాట చెప్తాను నేను, ఒకే మాట. ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళాక మనం ఎక్కడ ఉంటాం? ఎక్కడ ఉంటారు అనుకుంటున్నారు? పోనీ ఆయనతో పాటు. ఎందుకంటే యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను వచ్చి నేనుండు చోటుకు మిమ్మల్ని తీసుకుని పోతానన్నాడు. అంటే ఎక్కడ తీసుకెళ్తానండి ఇప్పుడు మనల్ని? ఆయన ఎక్కడ ఉంటాడు అక్కడ. ఆయన ఎక్కడ ఉంటాడు? 3వ ఆకాశం పౌలు గారు చెప్పినట్టుగా, 7వ పరిమాణం వర్తమానం చెప్పినట్టుగా. అంటే అందరికన్నా పైన, అన్నిటికన్నా పైన కాలం అనేది లేని చోట నిత్యత్వంలో దేవుడు ఉంటాడు. ఆమేన్. రెండో సంగతి, ఆయన ఎవరిని తీసుకుపోతారంటే గొర్రెపిల్ల జీవగంధంలో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళని తీసుకొని పోతారు. ఈ గొర్రెపిల్ల జీవగంధంలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రాణం పోయినా దేనికి మొక్కరు, దండం పెట్టరు. ఇప్పుడు నేను దేనికన్నా దండం పెట్టాను మొక్కాను అంటే మనకేమన్నా డబ్బులు ఇచ్చాడు కొన్ని ఎమ్మటే ఏమంటాం? నువ్వు దేవుడివి, దండం పెడతాం. ఎట్లా దండం పెట్టావు? దేవుడు ఎవరు? ఒక్కడే కాదు. మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళ దేవుడు అయితే మనకి ఎంతమంది దేవుళ్ళు ఉండాలి? దేవుడు ఒక వ్యక్తిని ఉపయోగించుకుని అవసరం తీరుస్తాడు. ఆ వ్యక్తిని గౌరవించు, కానీ ఆ వ్యక్తి దేవుడు కాడు. అర్థమైందా? దేవుడు దేవుడే. కాబట్టి నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన ఘనత నువ్వు గొర్రెపిల్ల జీవగంధంలో నీ పేరుగా ఉంటే ఇంకొకటికి ఇవ్వవు. అవునా? సేవకుడు గౌరవమే. సేవకుడు ఎప్పుడు, పాస్టర్ గారు ఎప్పుడు దేవుడు కాడు, అపోస్తలులు ఎప్పుడు దేవుడు కాడు. దేవుడు ఒక్కడే దేవుడు అవుతాడు. భూమి మీద పుట్టిన ఏ మనిషి దేవుడు కాడు. మనిషి అనేవాడు లేకముందు ఉన్నవాడు దేవుడు,
మొట్టమొదటి మనిషి శ్వాసించడానికన్నా ముందుగా భూమి మీద ఉన్నవాడు దేవుడై ఉన్నాడు. భూమి ఆకాశాల కన్నా ముందు ఉన్నవాడు దేవుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే పూజనీయుడు, ఆయనే స్తోత్రాలకు అర్హుడు, ఆయనే కీర్తనీయుడు, ఆయనే మహిమ ఘనత ప్రభావం కలిగిన వాడు. కాబట్టి ఆయనకి ఇచ్చేది నువ్వు దేనికి ఇవ్వవు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన జీవించే చోటికి మనం తీసుకొని పోతానంటున్నాడు. ఇది మన శక్తి, మన బలమా, మన జ్ఞానమా, మన యొక్క యోగ్యత, మన యొక్క ధన్యత అంటే ఏమీ కాదండి, కేవలం ఆయన యొక్క కృప, ఆయన కాచిన రక్తము, ఆయన ఇచ్చిన వాక్యము, ఆయన చేసిన విమోచన, ఇవన్నీ మనల్ని పైకి తీసుకుపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చిన్న సంగతి, ఇప్పుడు దేవుడు మనల్ని అక్కడ తీసుకెళ్ళి మనకి ఇచ్చేది ఏంటి అంటే ఒక్కటే. దేనికి మనం చర్చికి రావాలంటే ఇదిగో ఈ ఒక్కదాని గురించే. ఏంటి అక్కడ దేవుడు మనకి ఇచ్చేదంటే, దేవుడు జీవించే జీవితాన్ని మనకు కూడా ఇస్తున్నాడు. ఏంటది? మన ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ స్థానాన్ని మనకి ఎవరు, కొడుకులు కానీ, తండ్రులు కానీ, పిల్లలు కానీ, తల్లులు కానీ, ఏ ఒక్కరు కూడా వాళ్ళ స్థానం ఇంకోళ్ళకి ఎవరు, ప్రాణం పోతున్నా కూడా ఎవరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు జయించి పైకి వస్తే ఆ స్థానం మీకు ఇస్తా అన్నాడు. నా సింహాసనంలో కూర్చొని ఇచ్చేదను. ఏ స్థానం ఇచ్చాడంటే ఆయనతో పాటు స్థానం ఇచ్చాడు మనకి. అందుకని అపోస్తలుడైన పౌలు భూమి మీద ఉండక ఒక మాట అన్నాడు, ఆయన మేము దేవునితో పాటు జత పనివారము. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేనుండి చోట మిమ్మల్ని తీసుకుని పోతాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నా సింహాసనం మిమ్మల్ని కూర్చొని పెట్టుకునేదాను. ఆయనతో పాటు మనల్ని పాలిభాగస్థులు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో సంగతి, దేవుడు జీవించే జీవితం అంటే అక్కడ ఇంకో మాట ఉన్నది, దీన్ని ZOE అంటాం, జోయ్ అంటాం. ఇది చాలా కొద్ది మంది తెలిసింది, దేవుడు జీవించే జీవితం అంటే. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఇంకా చేయి పెడితే ఈ లైట్ వేసినప్పటికీ గోడ మీద నీడబడుతుంది, అవునా? పరలోక రాజ్యంలో దేవుడు నిలబడినప్పుడు ఆయన నీడ ఎక్కడ పడదు. ఎట్లాగ సాధ్యం అసలు? అంటే అక్కడ ఈ లైట్లు లేవు. మీరు ఎప్పుడైనా ఉదయకాలం ఇంకా సూర్యుడు రాకముందు బయటికి వెళ్ళండి, మొత్తం వెలుగు ఉంటుంది, కానీ మీ నీడ కింద పడదు. ఏం లైట్ అది? సైన్స్ అంటే దాన్ని కాస్మిక్ లైట్ అంటది, అంటే సహజమైన వెలుతురు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడంటే ఆయనే వెలుగై ఉన్నాడు, ఆయన నీడ ఎందుకు పడుతుంది? మీరు ఎప్పుడైనా ఒక గ్యాస్ పై వెలిగించండి, ఆ మంట పైకి వచ్చినప్పుడు ఇటు పక్కన టార్చ్ లైట్ వేయండి, ఆ మంటకి నీడపడదు, గ్యాస్ పైకి నీడపడుతుంది. కొవ్వొత్తి వెలిగించండి, ఆ కొవ్వొత్తి మీద టార్చ్ లైట్ వేయండి, ఇటు పక్క నుంచి గోడ మీద నీడబడేలా చూడండి, కొవ్వొత్తికి నీడబడుతుంది. కొవ్వొత్తి మీద ఉన్న ఒత్తికి కూడా నీడబడుతుంది, కానీ పైన మంటకి నీడబడుతుంది. ఎందుకని? వెలుగుకి నీడ లేదు. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, నేను లోకముకు వెలుగై ఉన్నాను. ఇప్పుడు ఆయన నీడ ఉందా? మరి యేసుక్రీస్తు ఇంకో మాట కూడా అన్నాడు, మీరు లోకముకు వెలుగై ఉన్నారన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరు? మత్తయి సువార్త 13లో అన్నాడు, మీ వెలుగు కుమారులు అన్నాడు. అంటే మనం ఎవరు? ఇప్పుడు ఆ వెలుగు మనలో కూడా ఉంటే ఇప్పుడు మనకు కూడా నీడ ఉండకూడదు కదా. అంటే మనకు కూడా నీడ లేకపోవటం అంటే నీడకి ఇంకొక అర్థం ఉండదు, మరణము అని. ఇప్పుడు దేవుడు ఏ జీవితం జీవిస్తున్నాడు అక్కడ? మరణము లేని నిత్యత్వం, అంటే మరణము లేని జీవితం. ఇప్పుడు మన పరలోకానికి వెళ్తే ఏ జీవితం జీవించాలి? మరణము లేని, అంటే నీడ లేని. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎటువైపు చూసినా కూడా మన దగ్గర మరణం లేదు, నొప్పి లేదు, బాధ లేదు, శోధన లేదు, ఇబ్బంది లేదు, వృద్ధులైపోవడం లేదు, కాళ్ళు పడిపోవడం, నడు నొప్పి, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు, జ్వరం ఏదీ లేదు, తల నడిచిపోవడం లేదు, జుట్టు రాలిపోవడం లేదు, ముఖం మీద ముడతలు రావు. ఎప్పుడు ఎలాగుంటామంటే నిత్యత్వములో, ఒకే రకమైన స్థితిలో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తారంటే మన నిజమైన స్థానానికి తీసుకుపోతున్నాడు. ఈ రాత్రి నువ్వు గ్రహించాల్సిన ఇంకో సంగతి ఏంటో తెలుసా? ఈ శరీరము నిజమైంది కాదు, లోపల ఉన్న ఆత్మ నిజమైనది. ఆ ఆత్మ నీకు కనబడదు, ఈ శరీరం కనబడుతుంది. మనకు ఒక అలవాటు ఉంది కదా, చాలాసార్లు ఏమంటామంటే, నేను నా కంటితో చూస్తే కానీ నమ్మను. నా చెప్పి ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముదావా లేదా? నువ్వు చూసావు కంటితో? బైబిల్ అనేది విశ్వాస గ్రంథము, నువ్వు కంటితో చూసి నమ్మేది కాదు. అందుకే వాక్యం చెప్తా ఉన్నది, వెలుచూపు వలన గాక విశ్వాసం ద్వారా మనం నడుస్తున్నాము. కంటికి కనిపించేదాన్ని చూసి నమ్మటం కాదు, దేవుడు యొక్క విశ్వాసం కలిగి మనం ఉంటే దాన్ని బట్టి మనం ఆయన నమ్మవలసి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన మాట, మనం దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు మనము ఈ శరీరంతో ఆయన చూడము, కాబట్టి మనకి ఇంకొక శరీరం కావాలి.
ఏదా శరీరం అంటే ఒక 10 నిమిషాలు మీకు చెప్తాను, 5 నిమిషాలు అర్థం చేసుకుంటే అయిపోద్ది, లేదా 10 నిమిషాలు పడుతుంది. 4 శరీరాల గురించి మాట్లాడతా ఒక 5 నిమిషాలు. 4 శరీరాలు ఇప్పటికీ మీరు అన్నారు కొన్ని. 4 శరీరాలు. ఒకటి ముందున్న ఈ శరీరం. రెండోది మనకు తెలుసు, ఏదైనా తోట దేవుడు మనకి ఇచ్చిన శరీరం. అదే శరీరము వెలుగు శరీరము, అవునా? దానికి మనం థియోఫ్ అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఈ శరీరం ఉన్నది. పౌలు గారు అంటున్నాడు, ఈ శరీరం శిథిలమైపోతే మనకి ఆ శరీరం వస్తా అన్నాడు. అయితే ఆ శరీరము ఈ శరీరాన్ని ధరించుకుంటుంది అన్నాడు. ఈ శరీరాన్ని ఆ శరీరము ధరించుకుంటుంది అంటే ఈ శరీరం లోపల ఉంటుంది, ఆ శరీరం పైన ఉంటుంది. అంటే ఈ మట్టి శరీరంలో నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకొక శరీరం ఉంటుంది. ఆ శరీరం వెలుగు శరీరం కాదు. అర్థమైందా? ఈ మట్టి శరీరం వదిలిపెట్టేశాక మనకి వెలుగు శరీరం రాలా. వెలుగు శరీరానికి ఈ శరీరానికి మధ్యలో ఇంకో శరీరం ఉన్నది, దాని పేరే విమోచన శరీరము. ఏంటి సార్? యేసుక్రీస్తు రక్తం గార్చి మనకి ఇచ్చిన విమోచన ఈ శరీరం నుంచి బయటికి రాగానే మనకు ఒక శరీరం వచ్చింది. ఇది పరలోకానికి పోయే శరీరం కాదు, భూమి మీద నీ శరీరం కాదు. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? ఆ శరీరము ఈ శరీరాన్ని పట్టుకోవాలి. ఈ శరీరం విడిచిపెట్టిపోయిన తర్వాత మనం కలిగిన రెండో శరీరము విమోచన శరీరాన్ని ఆ వెలుగు శరీరం పట్టుకున్నది. ఏమా? ఈ విమోచన శరీరాన్ని వెలుగు శరీరం పట్టుకుంటే ఆ శరీరం పేరే మహిమా శరీరము. ఎన్నున్నాయి శరీరాలు ఇప్పుడు? మట్టి శరీరము, వెలుగు శరీరము, విమోచన శరీరము, మహిమా శరీరము. ఇది సంగతి. ఇప్పుడు మన చర్చకి ఎందుకు వచ్చాము? ఇంతకీ ఈ మట్టి శరీరం యొక్క అవసరాల కోసం వస్తున్నాం ఇప్పుడు దాకా. అయితే దేవుడి ప్లాన్ ఏంటి? ఆయన ప్లాన్ మహిమా శరీరం దాకా ఉన్నది. మన ప్లాను అదే సంగతి. ఇప్పుడు ఈ మట్టి శరీరం గురించి నువ్వు ఆలోచించి ఎంతకాలం బతికేస్తావు ఇక్కడ? చెప్పండి. మీకు తెలిసి మీ కుటుంబాలలో 100 సంవత్సరాలు దాటి ఇప్పుడు జీవిస్తున్న వాళ్ళ పేరు ఒకటి చెప్పండి. 100, 120, 150 సంవత్సరాలు ఒకటి పేరు చెప్పండి. 90? ఏది మన పరిస్థితి? మనం ఎంతకాలం ఉంటాం ఇక్కడ? కాబట్టి మట్టి శరీరం గురించి ఎక్కువ ఆలోచన చేద్దామా? ఆ మహిమా శరీరం గురించి ఎక్కువ ఆలోచన చేద్దామా? ఆ మహిమా శరీరంలోకి బాగా డైరెక్ట్గా పోలేవు. నువ్వు ముందు విమోచన కిందకి రావాలా అంటే యేసుక్రీస్తు నామములో రక్షణ పొందాలా, బాప్తిజం పొందాలా. అప్పుడు ఆ రక్తం నీ మీదకి వచ్చాక నువ్వు విమోచన పొందుకున్నట్టు. ఆ తర్వాత నువ్వేం చేయాలి? చనిపోయినా నువ్వు ధైర్యం కలిగి ఉంటావు, ఎందుకంటే ఆ వెలుగు శరీరం రెడీగా ఉన్నది. పౌలు గారు అన్నాడు, ఈ గుడారం శిథిలమైపోగానే వేరే గుడారం నాకు రెడీగా ఉంది. అంటే థియోఫా రెడీగా ఉన్నది. ఇక్కడ మట్టిలోకి వెళ్ళిపోగానే ఈ శరీరంలోంచి విమోచన శరీరం బయటకు వచ్చింది, అక్కడి నుంచి వెలుగు శరీరం బయటకు వచ్చింది. ఈ రెండు కలిస్తే అది మహిమా శరీరం. ఇప్పుడు ఆ మహిమా శరీరం పైకి వెళ్తుంది. పరలోక రాజ్యం వెళ్ళటానికి దేవుడు ఏర్పాట్లు చేసేసాడు. నీ కొరకు మహిమా శరీరం రెడీగా ఉన్నది, నీ కొరకు థియోఫా రెడీగా ఉన్నది. ఈ మట్టి శరీరంలో ఉన్న నువ్వు రెడీగా ఉన్నావా? ఇప్పుడు చెప్పండి, సంఘానికి ఎందుకు రావాలి? వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, ఇదా వాళ్ళ కోసం వీళ్ళ కోసం చర్చకొస్తున్నాం మనం. నా మహిమా శరీరము, నా వెలుగు శరీరము, నా విమోచన శరీరము, నా పరలోక రాజ్యము, ముందు ఇది కావాలి మనకి. అవి నీకు ఉన్నాయి అని తెలిసాక నీ జీవితం మొత్తం దాని మీద పెట్టుకొని ఉండాలి. అప్పుడు కదా నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు కదా నువ్వు ప్రయాస భారం కలిగి ఉండేది. ప్రైజ్ ది లార్డ్. వచ్చింది మాట కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఇది ఈ శరీరం మనం విడిచిపెట్టిపోయిన తర్వాత మధ్యలో శరీరం వస్తుంది. ఆ మధ్యలో శరీరం తీసుకుపోవడానికి ఇటు పక్కన ఎడం పక్కన శరీరం వస్తుంది. ఆ ఎడం పక్కన శరీరము మధ్యలో ఉన్న శరీరము కలిస్తే ఈ కుడి పక్కన శరీరం వస్తుంది. ఈ మధ్యలో ఉన్న శరీరము నువ్వు పొందుకునేది ఈ శరీరం విడిచిపెట్టాక, దాని పేరు విమోచన శరీరము. ఈ ఎడం పక్కన శరీరము దేవుడు నీకు ఆదికాండం 1వ అధ్యాయం ఇచ్చే శరీరము, వెలుగు శరీరము. ఈ వెలుగు శరీరము ఆ విమోచన శరీరం మీద కప్పబడినప్పుడు ఇటు పక్కన మహిమా శరీరం పొందుకుంటావు. ఇప్పుడు ఆ శరీరం పరలోకానికి వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏ శరీరం కావాలి? మహిమా శరీరం రాదు నేరుగా, మధ్యలోది కావాలి ముందు, విమోచన శరీరము. ఆ విమోచన శరీరం నువ్వు పొందుకోవాలంటే ముందు వాక్యానుసారంగా ఇక్కడ ఉండాలి. విమోచన శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి వెలుగు శరీరం ఇవ్వబడింది.
వెలుగు శరీరం కోసం నువ్వు పరిగెత్తక్కర్లా, అది రెడీగానే ఉన్నది. వెలుగు శరీరం రెడీయే, మహిమా శరీరం రెడీయే, విమోచన శరీరం కూడా రెడీయే. అయితే నువ్వు అవి పొందుకోవడానికి రెడీగా ఉన్నావా లేదా? ఇప్పుడు చెప్పండి, చర్చికి ఎందుకు రావాలా? మీకు రాత్రి కూడా ఇద్దరు ఇదే రావాలా? ఏంటది? ఈ శరీరం అంటారు, వెనకాల ఎంత ఉన్నది? ఈ శరీరం మాత్రమే దేవుడు నీకు ఇవ్వాలా. ఎంత ప్లాన్ దేవుడు కలిగి ఉన్నాడు. ఇప్పుడు మన ప్లాన్లు ఎలాగున్నాయి, దేవుని ప్లాన్లు ఎలాగున్నాయి? మన ప్లాన్ ఇంటి మీద ఇల్లు వేయాలని, పొలం పక్కన పొలం కొనాలని. చెప్పండి, ఎందుకు చేస్తున్నాం? మరి దేవుని ప్లాన్ ఏంటి? నీకు శరీరం మీద శరీరం అమర్చి ఆయన రెడీ చేస్తుంటే మనమేమో లోకం మీద ప్లాన్లు వేస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఏం చేద్దాం ఈ రాత్రి నుంచి? ప్రభువా, నాకు కూడా అర్థమైంది, ఇక నుంచి నాకు ప్లాన్ లేవు కానీ నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నా. ఇక నుంచి నా ప్లాన్ ఏంటంటే నీ ప్లాన్ ఫాలో అవ్వటం. అయిపోతాం డిసైడు. నా ఆలోచన ఇంకొద్దు ప్రభా, బాగలేదు అసలుకి, అబ్బే ఇవన్నీ అంత అసహ్యంగా ఉన్నాయి నాకు ఇప్పుడే తెలిసింది. కాబట్టి ఏం చేద్దాం, ఇక నీ ప్లాన్ ఏదో ఆ బైబిల్లో రాశావు, మా సేవకుడితో మాట్లాడిచ్చేయి, అది నాకు తెలియజేసి దాని ప్రకారం ఉంటా. అది తిట్టినా కొట్టినా నాకు ఆ మహిమ శరీరం కావాలి ప్రభా. అది ఏం జరిగినా పరలోకంలో ఉండాలి, నీతో పాటు ఉండాలా. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎవ్విధము చేతనైనను నేను పునరుత్థానంలో ఉండాలని. ఏవైనా నాకు అక్కడ ఉండాలి, నాకు ఆ శరీరం కావాలా. మరి ఇప్పుడు మనం ఎలా పరిగెత్తాలి దేవుడు వెనకాలంటే? మిగతా అన్నీ పక్కన పడేయండి. ఆ మాట ఈ మాట, ఆ ముచ్చట ఈ ముచ్చట మొత్తం పక్కన పడేయండి. ముసలమ్మ ముచ్చట్లు, మూలోపదేశాలు, కట్టు కథలు, పిట్ట కథలు మొత్తం పక్కన పడేసి ఏం చేద్దాం? దేవుని రాజ్యం, మహిమ శరీరము, వెలుగు శరీరము, ఆ థియోఫనీ, ఆ విమోచన శరీరము, దేవుని రాజ్యానికి వెళ్ళటం, ఆయనతో పాటు ఉండడం, ఆయన శరీరంతో మనము కూడా ఆయన తిరిగే చోట తిరగటము, ఈ మరణము లేని చోటకి వెళ్ళిపోదాం. నిత్య జీవంలో మనం ఉందాం. అక్కడ చనిపోవటం లేదు, పాతి పెట్టడం లేదు, ఏరవటం లేదు, కన్నీరు లేదు, నొప్పులు లేవు, బాధం లేదు, ఎముక లేదు, శరీరం లేదు, ఏమీ లేదు. దేవుడు జీవించే జీవితాన్ని మనకి ఇస్తానంటున్నాడు. ఆ జీవితంలో మనం ఉంటే ఎంత బాగుంటుంది. కాబట్టి ఏం చేద్దాం? చెప్పట్లేదు ఎవరు. తీర్మానం చేసుకుందామా? ఏమని చేద్దాం? నా ప్లాన్లు కాదు ప్రభువా, నా ప్లాన్లు బాలా. ఎందుకంటే నాకు ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది, ప్లాన్ సి ఉంటుంది. ఇది ఫెయిల్ అయితే అది, అది ఫెయిల్ అయితే ఇది. దొరికితే దొంగ, లేకపోతే దొరా. నేను ప్లాన్ వేసాను, ఫెయిల్ అయ్యింది, ఇంకో ప్లాన్ వేస్తా, సక్సెస్ అవుతుంది. ఇంకో ప్లాన్ వేస్తా, మళ్ళీ ఫెయిల్ అవుతుంది. అందుకే నేనేమంటానంటే 2 మాటలు చెప్తా ముగించే ముందు. త్వరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుని వాక్యాన్ని దాటి నిర్ణయాలు తీసుకోవద్దు. సంఘం మానద్దు, ప్రార్థన మానద్దు. నీ సొంత ఆలోచనలు చెయ్యక దేవుణ్ణి అడిగి ఏదైనా చెయ్యి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.